క్రీస్తునామములో శుభములు. ముందుగా ఈస్టర్ శుభాకాంక్షలు. ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం మింగుడు పడని నిజం. మింగుడు పడని నిజం. నిజం ఈ లోకములో ఎచటనైనా ఎక్కడనైనా మింగుడు పడదు అన్నది వాస్తవం. నిజం ఎందుకు మింగుడు పడదు? అది నిజం కాబట్టి. అబద్ధాన్ని జీర్ణించుకున్నంత ఈజీగా నిజాన్ని స్వీకరించలేని జాతి ఏదన్నా ఉన్నది అంటే అది భూమి మీద మానవ జాతి మాత్రమే. నిజాన్ని జీర్ణించుకోలేడు, గ్రహించలేడు, స్వీకరించలేడు. అలాంటప్పుడు మానవాళి మహత్తరకరమైన బ్రతుకు కొరకు రాయించిన ఈ మాటల్ని ఎలా మింగుడు పడతాయి, ఎలా అర్థం చేసుకుంటాడు? అందుకని వీటితో మనకు పని లేదు కనుకనే మెజారిటీ సంఘాలలో యేసుక్రీస్తు వారు తెల్లవారుజామున లేచారు కాబట్టి తెల్లవారుజామున ఆరాధన. బాగా వినండి, క్రైస్తవులు ఇంకా ఎక్కడున్నారో మనకు తెలియాలి. యేసుక్రీస్తు వారు ఎప్పుడు లేచారు? తెల్లవారుజామున లేచారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? తెల్లవారుజామున ప్రార్థన పెట్టాలి. ప్రార్థన పెట్టడం తప్పు కాదు, పెట్టాలి. కానీ ప్రత్యేకించి ఒక టయాన్ని నువ్వు నిర్ణయించి పెట్టడం అనేది వాక్యం దగ్గరకు వచ్చి నువ్వు ఆలోచించాలి. అదేంటండి ప్రార్థన అంటే సమయం దానికి ఏ సంబంధం ఉంటుంది అంటే నిజమే. మరి అలాంటప్పుడు సంవత్సరానికి ఒక్కసారి ఎందుకు పెడతావు తెల్లవారుజామున? రోజు పెట్టచ్చు కదా, పోనీ పెట్టినప్పుడు పెట్టచ్చు కదా. కాదు, ఎప్పటి నుంచో తరాల నుంచి శతాబ్దాల కాలాలు వెనక్కి వెళ్ళిన ఇప్పటికి మన కాలానికి వచ్చిన మూలపాఠాల దగ్గరే ఆగిపోయింది. 7 మార్కు. మీరు మీ పితరుల పారంపర్య ఆచారములను పాటిస్తున్నారు. క్రీస్తు తెల్లవారుజామున లేచాడు కాబట్టి తెల్లవారుజామున ప్రార్థన. ప్రపంచం ఎక్కువ మెజారిటీ, అందరూ చేయలే కదండి, ఎక్కువగా చేస్తుంటారు. ఇప్పుడు అక్కడ ఏమైనా ఉందా అంటే, నేను 4 గంటల నుంచి వింటున్నాను చాలా సంఘాల్లో పాటలే పాడుతున్నారు. ఇంకా 6:30 అయితేనే పాటలు పాడుతున్నారు. అంటే ఇన్ని గంటలు వీళ్ళకి ఓపిక ఎలా వచ్చింది? ఇప్పుడు పునరుద్ధానం అనగానే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు కాబట్టి పునరుద్ధానం. ఇది ఎవరికి తెలియదు? ఒక విషయాన్ని కొన్ని వందల సంవత్సరాలుగా ఎందుకంత నొక్కి చెబుతున్నాను? ఎందుకంత నొక్కి చెబుతున్నావు? ఒక విషయాన్ని పునరుద్ధారణయ్యాడు అని అంతగా చెప్పవలసిన అవసరం వచ్చింది. ఎవరికైనా తెలుస్తుంది, తెలిసిన విషయమే అది. తెలియంది చెప్పాలి, తెలిసిందే చెప్తూ ఏం బాగుంటుంది. మనం ఒకసారి ఒక విషయం మనకు తెలిసినప్పుడు, ఒక మాట మనం విన్నప్పుడు ఎవరైనా చెబుతుంటే నాకు తెలుసమ్మది అంటాం. ఇంకోసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తే తెలుసని చెప్పే కదా, ఇంకోసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తే సీరియస్ అవుతుంది. అంటే తెలిసిన విషయాన్ని నాకు తెలుసు అని మనం అన్నప్పుడు ఎదుటి కూడా ఆగిపోవాలి. అలా ఆగకపోతే ఖచ్చితంగా వాడిని మనం సైడ్ వేస్తాం. వీడికి వెంటనే వచ్చి ఉండాలి, లేకపోతే మరొకటైనా ఉండాలి అనుకుంటాం మనం. మరి యేసుక్రీస్తు వారి పునరుద్ధానం గురించి, పునరుద్ధానములో ఏమున్నదో, పునరుద్ధానం గురించి ఆలోచన ఏం చేశాడో అది చెప్పాలి. కానీ ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, అదే పునరుద్ధానం, అది నీకుంది నాకుందంటే ఎవరు నమ్ముతాడు? అసలు మనిషి నిజాన్ని నమ్ముతాడా? భూమి మీద నిజాన్ని నమ్ముతాడా మనిషి? కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లరా, ఒక సెన్సిటివ్ విషయాన్ని ఎంత జాగ్రత్తగా చెప్పాలో అంత జాగ్రత్తగా చెప్పాలి. అది బైబిల్.
కాబట్టి లోకం దేన్నైనా నమ్మిద్ది కానీ నిజాన్ని నమ్మదు. పైగా మరొక బ్రతుకుందంటే నమ్మదు. చూసావా, చూసొచ్చావా అన్నట్టు మాట్లాడతారు. అంటే అపనమ్మకం. మనిషికి అపనమ్మకం ఉంటుందా? ఉంటుంది. యేసుక్రీస్తు వారు దగ్గర 3.5 సంవత్సరాలు స్నేహం చేసినటువంటి శిష్యులు ఎంత బలంగా ఉండి ఉంటారో మీరు ఆలోచించండి. అలాంటి వారికే పునరుద్ధానం గురించి అపనమ్మకం ఉందంటే మీరు నమ్ముతారా? ఏమండి? అలాంటి వారే 3.5 సంవత్సరాలు సుదీర్ఘంగా యేసుక్రీస్తు వారితో ఎన్నో మహత్కార్యాలు, అద్భుతాలు, తన మాట వలన ఎన్నో స్వస్థత కార్యక్రమాలు, భూమి మీద మనిషి అన్నవాడు ఎవడు చేయలేనిది మహాత్ముడు దైవకుమారుడు మాత్రమే చేయగలడు అని ప్రపంచానికి చెబుతున్న తరుణములో కూడా పునరుద్ధాన విషయంలో వాళ్ళు నమ్మలేదు అంటే మీరు ఆలోచించాలి. క్రైస్తవుడు ఎంత, వాడి నమ్మకం ఎంత? చూస్తారన్నమాట. ఫస్ట్ 16-14 మార్కు సువార్త. యేసుక్రీస్తు వారు చనిపోయారు, తిరిగి ఆదివారం లేస్తారన్నారు. వీళ్ళు సుగంధ తైలములు తీసుకొని మగ్దలేని మరియా, మరొక ఆమె కలిసి వెళుతూ దారిలో డిస్కషన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇవన్నీ అయితే తీసుకున్నాం కానీ మరి రాయి పొర్లించేది ఎవరు? రాయి పొర్లిస్తే కదా మనం లోపలికి వెళ్ళి అక్కడ సుగంధ ద్రవ్యాలు పెడతాం. శనివారం విశ్రాంతి దినం కాబట్టి ఏ పని చేసినా మోసే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొడితే చంపుతారు కాబట్టి, శుక్రవారం ఆయన శిలువలోంచి దించారు కాబట్టి, శనివారం రోజున మనకు విశ్రాంతి దినం కాబట్టి, అప్పటికే సాయంత్రం 6 అయింది కాబట్టి, యూదుల క్యాలెండర్ ప్రకారం 6 అయితే రోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి, శనివారం ఏది చేయకూడదు కాబట్టి శనివారం ఎవరు బయటికి రాలా. ఆదివారం తెల్లవారు చేశారు, డిస్కషన్ చేస్తారు. మధ్యలో ఏం చేద్దాం, రాయి ఎవరు పొర్లిస్తారు? రాయి పొర్లిస్తే కానీ మనం లోపలికి వెళ్ళి మనం తెచ్చుకున్నటువంటి ఈ సుగంధ తైలములు, ద్రవ్యములు దానికి పూయలేము. ఆ బాడీకి శవాలకు అది పూస్తారు యూదుల ఆచార ప్రకారం. వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు. అప్పటికే దూత పొర్లించి ఉండటం అవన్నీ మీకు అక్కడ కనబడుతుంటాయి. ఆ దూత చెబుతుంది, మీరు ఆయన గల్లీకి వెళ్ళిపోయాడు మీకంటే ముందుగానే, మీరు వెళ్ళి ఈ విషయాన్ని చెప్పండి అన్నప్పుడు శిష్యులకి ఆ సందర్భంలో వచ్చిన మాట ఏంటో తెలుసా? 16-14 మార్కు. ఎవరైతే చూసి శిష్యులకు చెబితే వాళ్ళు పట్టించుకోకుండా భోజనానికి కూర్చుంటే, యేసుక్రీస్తు వారు ఆ భోజన హాలులో ప్రత్యక్షమై చూసి చెప్పిన వారి మాట మీరు నమ్మలేదు. అప్పుడు ఎందుకు నమ్మలేదు అంటే అపనమ్మకము, హృదయ కాఠిన్యం అనే పదప్రయోగం జరిగింది అక్కడ. ఎవరికి అపనమ్మకం? యేసుక్రీస్తు వారి శిష్యులకి. ఎవరికి హృదయ కాఠిన్యం? యేసుక్రీస్తు వారి శిష్యులకి. చనిపోయి తిరిగి లేచాడని మగ్దలేని మరియా ఒక స్త్రీ సువార్త చేస్తే శిష్యులు ఎందుకు నమ్మలేదు అంటే, ఇంతకాలం క్రీస్తుతో ప్రయాణం చేసిన, బ్రతుకున్నప్పుడు తిరిగి లేస్తానని ఎన్నోసార్లు చెప్పిన శిష్యుల మనసులోకి పునరుద్ధాన విషయం ఎక్కిందా? ఎక్కలేదా? ఎక్కలేదు. అందుకని యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పారన్నమాట. చూసి వచ్చిన వారు చెప్పిన మాట నమ్మని మీ హృదయము కాఠిన్యము, ఆ నమ్మని మనస్సు అపనమ్మకంగా మీకు ఎందుకున్నది అని చెప్పాడు అక్కడ. దాన్ని బట్టి నాకు ఆలోచన వచ్చింది. ఆయనతో సహవాసం చేసి, సముద్ర ప్రయాణాలు చేసి, ఎన్నో అద్భుతాలు చేసి, మునిగిపోతున్న పేతురు నీళ్ళ మీద నడిపించి, ఇలాంటివి ఎన్నో జరిగించిన ఆయన బ్రతుకున్నప్పుడు చెప్పిన, చనిపోయిన తర్వాత ఆ మాటని మరసి, ఆ మాట ఆలోచనని వెరసి, వీళ్ళు భోజనం పంక్తిలో ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షమై చెప్పినా కూడా వినలేదు అంటే క్రీస్తుకి ఎంత బాధేసి ఉండాలా? ఈ రోజున క్రైస్తవుడికి పునరుద్ధానం ఉందంటే ఎవరు నమ్ముతాడు? ఒరే చనిపోతే బ్రతుకుందరా, బ్రతుకున్నంతకాలం భూమి మీద జాగ్రత్తరా అంటే ఆ చూద్దాం లేరా అంటాడు. ఇప్పుడు క్రీస్తు లేడు కదా.
వాక్యమే ఉంది కదా. అప్పుడు క్రీస్తు భౌతికంగా శరీరం ధరించి లోకంలో ఉన్న అక్కడ నమ్మని వారికి వాళ్ళు కనపడ్డారంటే ఈ రోజున వాక్యాన్ని నమ్మిన క్రైస్తవుడు అనేవాడు పునరుద్ధానాన్ని నమ్ముతాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మాలి. నువ్వే నమ్మకపోతే నమ్మని నువ్వు లోకానికి పునరుద్ధానం ఉందని ఏం చెప్తావండి? మరణం అనేది ఏ రూపేణైనా రావచ్చు. బాధాకరమైన మరణం రావచ్చు, నిద్రలోనే పోయే మరణం కొంతమందికి వస్తుంది, యాక్సిడెంట్లుగా పిప్పిపోయే మరణం కొంతమందికి వస్తుంది, మరొక రకంగా వస్తుంది. మరణం అనేది ఏ రూపాన్నైనా ధరించుకొని మనిషిని ఆవరించవచ్చు. అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఆ మరణం అనేది ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుంది కాబట్టి మనం కూడా వాక్యం కలిగి ఉన్న వారిగా మరణానికి ఎప్పుడు ఎదురు చూపించాలి. కాబట్టి అది కలిగి ఉంటే నువ్వు ఎలా వచ్చినా సిద్ధమే. ఎందుకంటే నా ఆత్మని ప్రభువు చేర్చుకోవడానికి అన్నీ క్లియర్డ్గా కలిగి ఉన్నాను అని ఒక ధైర్యం ఉంటుంది ఎప్పుడు వాక్యం ఉన్నప్పుడు. అంతేగాని ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు ఇలా చెప్పుకుంటూ పోటానా దాని విలువ ఈ దేహంలో ఉండగా మనకు అర్థం కానప్పుడు దాన్ని మనం పాటించలేం. ఫస్ట్ మనం నమ్మాలి కదా. ప్రామాణికంగా దేవుని మాటను నమ్మిన క్రైస్తవుడిగా ఈ రోజున భూమి మీద పునరుద్ధాన విషయాన్ని కలిగి ఉన్నామా? నమ్మకాన్ని కలిగి ఉన్నామా? ఇదే మనకు రాకపోతే, ఈ విషయం మనకు అర్థమైపోతే ఇంకా క్రైస్తవుడు అనేవాడు సంఘాలు ఉంటాయేంటి, ఎక్కడ ఉంటాయేంటి కదా. చనిపోయి తిరిగి లేస్తారని చెప్పాలి అనుకున్నాడు దేవుడు ఈ గ్రంథాల ద్వారా 66 పుస్తకాలను సమకూర్చి. అంటే భౌతికంగా దూరం అవుతావేమో కానీ ఆత్మీయంగా ఎప్పుడు దగ్గరగానే ఉంటావు అని చెప్పాలనుకున్నాడు. ఇది కూడా ఎవరు నమ్ముతారు? భౌతికంగా దూరంగా ఉంటేనే తట్టుకోలేము మనం. అంటే మన నుంచి ఒక వ్యక్తి వెళ్ళిపోతే, తెలిసిన వ్యక్తి వెళ్ళిపోతే, అలాంటిది ఆత్మీయంగా ఇతను మనతోనే ఉంటాడు అని ఎలా నమ్ముతాం మనం? నమ్మలేం. అలా నమ్మకం లేదు కాబట్టి ఈ రోజున ప్రపంచం మొత్తం ఎలా ఉందంటే అలా ఉంది, అల్లకల్లోలంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ క్రైస్తవుడు సంఘానికి వచ్చేటప్పుడు ఒకటి నమ్మాలి. ఏంటంటే నేను చనిపోతే వాక్యం నాలో ఉంటే నాకు మరణం లేదు, ఇది నమ్మాలి. ఇలా ఎవ్వడు నమ్మడు అస్సలకి. కాబట్టి దైవ విషయంలో ఈ విషయం పట్ల ఒక నమ్మకం కలిగి ఉన్నవాడుగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి క్రీస్తు వారు. అందుకే బతికుండగానే చెప్పాడు ఎన్నిసార్లు, నేను చనిపోయి 3వ దినాన ఎప్పుడైనా ఏ కాపరైనా ఏ విశ్వాసైనా బలపడుతున్న వారైనా సంఘంలో ఉన్నవారైనా వస్తున్నవారైనా కొత్తవారైనా పాతవారైనా ఎప్పుడైనా సంఘానికి వెళ్తున్న నాలో వాక్యాన్ని నింపుకుంటే నాకు పునరుద్ధానం ఉందని ఒకటి చెప్తాడండి. నేను చర్చికి వెళ్ళా ఈ రోజున, చాలా బాగుంది చర్చి వాతావరణం, కూల్గా కూలిస్ట్గా ఒక మంచి అట్మాస్ఫియర్ అంట. సంఘంలో అట్మాస్ఫియర్లు కూలిస్ట్ ఇవ్వండి. ఇంత వేడిని కుమ్మరిస్తున్నా మా సంఘంలో ఎంత చల్లగా ఉందో తెలుసా మీకు? అబ్బా, చల్లదనాన్ని కోరుకొని సంఘానికి వస్తున్న మహా శ్వాస ఉంటున్న లోకం ఇది. అంటే ఏ మాత్రం కూడా దేహానికి దెబ్బ తగలకూడదు. అది అలాంటప్పుడు నీకు వాక్యంలో ఉన్నటువంటి వేడిమి కానీ వాక్యంలో ఉన్నటువంటి ఆ ఆలోచన కానీ ఎలా తాకిద్దండి మనకి? ఎలా తాకిద్ది? కనుక ఈ మనిషి అన్నవాడు నమ్మలా. అందుకని యేసుక్రీస్తు వారు అన్నిసార్లు ప్రతిసారి కూడా నేను చనిపోయి తిరిగి లేస్తా, నేను చనిపోయి తిరిగి లేస్తా, నేను చనిపోయి తిరిగి లేస్తా. మనం చెప్తామా నేను చనిపోయి తిరిగి లేస్తానని? చెప్పలేము. ఎందుకంటే మన దగ్గర అంత వాక్యపు కంటెంట్ ఉండదు. అది తప్పేదని చెబుతాం మేము. నేను క్రిస్టియన్స్ అండి, దేవుడు నమ్ముకొని 25 ఏళ్ళు అవుతుంది, దేవుడు ఇదంతా మాకు ఇచ్చాడు, మహా అద్భుతం అండి, మా పిల్లలు బాగున్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయాయి, ఆ లైఫ్లో సెటిల్ అయిపోయారు, మేమో బాగున్నాం, ఒకళ్ళకి ఎదురు చూడకుండా మాకు ఫినాన్షియల్గా వెనకాల మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఇలాంటివి ఎన్ని చెబుతూ ఉంటే సొల్లు.
వినేవాడి చెవులు రక్తంతో కారుతాయి. ఎవడికి కావాలి? నీ ఫైనాన్షియల్ ఎందుకు, నీ పిల్లల ఎదుగుదల ఎందుకు చూడగానే అర్థమైపోద్ది కదా వాళ్ళకి. మంచి ఫ్యామిలీ, పిల్లలు వెల్ సెటిల్డ్, దైవకృప, ఇవి నువ్వు చెప్పకముందే నీ వాతావరణం చెబుతున్నప్పుడు నువ్వు చెప్పాల్సింది ఒకటి ఉంది. అదేంటి తెలుసా? నాకు పునరుద్ధానం ఉంది, ఆ నమ్మకాన్ని నా పిల్లలు అంటే నా వంశం నిలబెట్టాను, వాళ్ళని కూడా అదే మాట మాట్లాడతారు అని అలా చెప్పుకుంటూ రావాలి. అప్పుడు వాళ్ళకి అనిపించింది ఇన్నున్నాయి, ఇలా కంటికి పునరుద్ధానమే గొప్పదా అనిపించింది. కనిపించేది ఎంత గొప్పగా చూపించాలంటే కనిపించే వాటికన్నా గొప్పగా వాడు చూడాలి. ఈ రోజున అది ఎక్కడా కనపడదు, ఎక్కడా కనపడదు తెలుసా? ఎక్కడా కనపడదు, ఎక్కడా కనపడదు. అంటే ఏం చూపిస్తున్నాడు అయ్యా క్రైస్తవుడు అంటే వాక్యం తప్ప ఏదైనా చూపిస్తాడు. ఒకడైతే మరి ఆ బట్టలు ఎలా తీసుకునే యాంగిల్ ఉంటుంది కదా, దానికి బ్రాండ్ కంపెనీ ఇట్లా తిప్పి శుక్రశివుడు చూపిస్తున్నాడు. ఇటు ఇడిసి తేస్తాం మనం సహజంగా. ఎవరిని వస్తే గొప్పగా ఏమైనా తీసి ముందు లోపల వేస్తాం సర్దుకోవడం తర్వాత. కొంతమంది అట్లండరు, కొంతమంది దానికి అలా తగిలిస్తుంటారు. అంటే ఇప్పుడు అది రూపా బనియన్స్, రామరాజు డ్రాయర్స్ అని ఇప్పుడు వాడు ఏం వేశాడు? రూపా బనియన్లు, రామరాజు డ్రాయర్. అసలు డ్రాయర్ల బనియన్లు ఎందుకు చూపించాలండి? నాకు ఒకటి అర్థం కావట్లే. ఇది క్రైస్తవుడి యొక్క పద్ధతి కదా. సహజంగా మనం అన్ని మడతెత్తాం, గబుక్కులు హాస్పిటల్ వచ్చినప్పుడు మడతేసి ముందు పక్కనేస్తాం, అలా చూపించుకోమనం. కానీ కొంతమంది ఉంటారు వాక్యం తప్ప ఏదైనా చూపిస్తారు. అది దీన్ని బట్టి మనం ఆలోచించేది ఏంటంటే యేసుక్రీస్తు వారి శిష్యులు ఆనాడు అంత బలహీనంగా ఉన్నారని దేవుడు నిష్పక్షపాతంగా ఎందుకు రాయించాడు? అలా రాపిస్తే మరి వచ్చే వాళ్ళకి డ్యామేజ్ అవుద్ది కదా, వాళ్ళే బలంగా లేరు మేము ఎలా ఉంటామని అడుగుతారు కదా. అక్కడ అది కాదు అర్థం. మనిషి అనేవాడు మనిషి ఉన్నప్పుడే రెస్పెక్టబుల్గా ఉంటాడు, కానీ మనిషి లేకపోతే ఆటోమేటిక్గా అతను చేసిన ప్రతిదీ మర్చిపోతాడు. ఏది మర్చిపోయినా పర్వాలేదు, కానీ పునరుద్ధరణ మర్చిపోతే ఎలా అన్న ఆలోచన నువ్వు చేస్తావని ఆ పదాన్ని రాయించాడు. 16-14 మార్కు సువార్త. ఆయన పక్కన ఉన్న వాళ్ళకి అలా ఉన్నప్పుడు వాక్యంతో ముడిపడి ఉన్న మనం ఎలా ఉన్నాం? కనుక ఇవన్నీ పక్కనేసి యేసుక్రీస్తు వారు ప్రపంచ మానవాళికి ఒకటి చెప్పాలనుకున్నాడు. నేను 3వ దినాన తిరిగి లేస్తాను. నేను లేచానంటే నా ఎందుకు ఉన్నవాడు కూడా లేస్తాడు. అన్నిసార్లు ఒక పదాన్ని ఎందుకు అంత చెప్పాల్సి వచ్చిందా అంటే ఆ విషయాన్ని లోకము పట్టించుకోదు, నమ్మదు గనుక. అది ఆ విషయాన్ని పట్టించుకోదు, నమ్మడు. నిజంగా ఆ విషయాన్ని పట్టించుకున్న కాపరిగా ఒకరు ఉంటే, ఒకసారి బీబీసీ న్యూస్లో ఒక ఆయన మాట్లాడుతున్నాడు, నేను యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాను, ఆ పరలోకంలో మంచు కురుస్తుంది, ఆయనతో చాలా సందర్భాలు మాట్లాడాను, అబ్బా ఆ కళ్ళు, ఆ తేజస్సు, ఆ ముఖ వర్చస్సు, ఆ పళ్ళ సర్వ అని మాట్లాడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఇప్పుడు కోలిగేట్ ఆడెత్తున్నాడా? ఈ మహానుభావుడు పోతే ఎట్లా పెట్టి ఆడెత్తున్నాడు కోలిగేట్ యాడ్? పల్లర్స్ ఎలా కనపడుతురా నీకు? పల్లర్స్ చూపిస్తే తప్ప కనపడదు. ఎలా కనపడేది? పరలోకంలో మంచు ఎందుకు కురిసిద్ది? ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? పైగా నేను మాట్లాడాను అంటున్నాడు. అంత ఈజీనండి? అలా నమ్మే వాళ్ళు ఎందరో, ఎన్ని సంఘాలు ఉన్నాయో తెలుసా మీకు? అంటే కాపర్ అనేవాడు కరెక్ట్గా లేకపోతే సంఘం అనేది ఖచ్చితంగా ఆయన మాట వింటుంది కాబట్టి అది ఆగమైపోద్ది అని చెప్పాడు. అందుకనే పాత నిబంధన కాలంలో ఏదైనా చెప్పాలి అనుకుంటే నిలబడి ఆ దైవ సంఘంలో చెప్పేవాళ్ళు. ఎప్పటికీ కూడా కేరళ ప్రాంతంలో ఒక మైక్ ఉంటుంది. దేవుడికి మనం ఏం చెప్పాలనుకున్నామో సంఘానికి తెలియపరుస్తూ ఉంటారు. దేవుడికి మనం ఇప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, ఇట్లా ఇట్లా అని. అది ఓపెన్గా చెప్తుంటారు వాళ్ళు. పాత నిబంధన అది. పాత నిబంధనలో ఏదైతే మనం అనుకుంటామో సంఘం తరపున అది ఓపెన్గా చెబుతూ ఉంటారు. క్రీస్తు వచ్చినాక అది తెలుగుపోయి డైరెక్ట్గా దేవుడికే చేసుకుంటారా, అది మర్మ ప్రార్థనగా మీకు ఉండాలని నేర్పాడు. అంతకుముందు అట్లా కాదు. ఇట్లాంటి మైక్ ఉంటుంది. ఆ మైక్ దగ్గరకు వచ్చి నేను ప్రభువు కొరకు ఇలా చేయాలనుకున్నాను, ఇలా చేయాలనుకున్నాను అని చెప్తుంటారు.
దాన్ని ప్రమాణ వాక్యము అంటారు. అంటే అది ఎదుటి వారికి ఆదర్శవంతంగా ఉంటుందన్నది దైవాలోచన. ఓహో, ఈయన అలా చేయాలనుకున్నాడు కాబట్టి నేను ఇవాళ చర్చి రేపు మీటింగ్లో, నేను ఎగ్జాంపుల్గా చెప్తాను, ఒక మీటింగ్ జరుగుతుంది, మనం అనౌన్స్మెంట్ చేసాం, రేపు మీటింగ్లో నేను ఆ స్టేజ్ కార్యక్రమం మొత్తం నేనే చూసుకుంటాను అని చెప్పాడు, ప్రమాణ వాక్యం. అప్పుడు నెక్స్ట్ సంఘంలో ఉన్న పిల్లకి ఏమనిపించింది, ఓకే మేము అందరం కొంతమంది కలిసి క్లీన్ చేద్దాం ఒక టీం, కొంతమంది కలిసి వాటర్ కొట్టేసి చైర్లు వేద్దాం ఒక టీం, కొంతమంది మొత్తం లైటింగ్ కానీ ఆ డెకరేషన్ కానీ చేస్తాం. అప్పుడు సులువు అవుతుంది, మార్గం అవుతుంది. ఎస్, మేము కూడా చేయాలి, ఒక ఇన్స్పిరేషన్. సో అలాంటి ఆలోచన కలిగినటువంటి దేవుడు ఆనాడు దాన్ని అవలంబింపజేసి మీరందరూ కలిసి మీ ఉద్దేశాలని సంఘాల మధ్య, జనుల మధ్య చెప్పండి అని చెప్పాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 21వ వచనం, మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి. ఏదైతే నువ్వు ప్రమాణం చేశావో అది నా సన్నిధానంలో చెప్పు. ఇప్పటికీ కేరళలో చాలా కేథలిక్ చర్చిలో ఇదే నడుస్తుంది. లేస్తాడు ఒక విశ్వాసి, నిలబడతాడు, నేను ఈ సంవత్సరం ప్రభు కొరకు ఇలా వాగ్దానం చేసుకున్నాను ఓపెన్గా. అలా చేయకపోతే అందరూ అడుగుతారు కదా, ఆ భయం ఒకటి ఉంటుంది, దేవుడికి పాటిచ్చా ఒక భయం ఉంటుంది, జరిగించాలి ఒక కార్యానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటాడు. సో ఓపెన్గా చెబుతూ ఉంటాడు. అందుకే దేవుడు ఆనాడు చెప్పిన మాట, మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి. ప్రమాణ వాక్యాలు చేసే ముందు దైవ ప్రామాణిక గ్రంథములో నుంచి విన్న సంగతులు మన హృదయంలో భద్రంగా ఉంటేనే అవి చేయగలం. అప్పుడు జనులు కూడుకొని ఆలోచన చేసుకుందరు. సంఘములో ఉన్న పిల్లలందరూ కూడా వాళ్ళు కూడా ఆలోచన చేస్తుంటారు. ఇప్పుడు ఒక కాపరి మృతుల పునరుద్ధరణని బలంగా నమ్మి వాక్యం చెబుతుంటే ఆటోమేటిక్గా సంఘములో ఉన్న పిల్లలు కూడా దాన్ని బలంగా తీసుకుంటారు. వాళ్ళ కంటికి భూప్రపంచంలో ఉన్న ఏ వస్తువు కూడా బలంగా కనబడదు. కాపరే లోపాయికారిగా ఉండి, కాపరే మాట్లాడుతూ ఉంటే దాని గురించి, లోకంలో ఉన్నటువంటి సిరి సంపద గురించో మరొకటి గురించో ఆటోమేటిక్గా సంఘంలో పిల్లలు కూడా అదే అలవాటు అయిపోద్ది. అంటే నాయకుడు అనేవాడు దేన్నైతే సూచిస్తాడో, అవలంబిస్తాడో ఆటోమేటిక్గా సంఘంలో ఉన్న పిల్లలు కూడా దాన్నే స్వీకరిస్తారు, అవలంబిస్తారు. ఇది వాస్తవం. క్రీస్తు వారు లోకనాయకుడు కాబట్టి ఆయన గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే 13:30 అపోస్తల కార్యములు, అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపాడు. పేతురు గారు వస్తున్నారు. ఫస్ట్ కొద్ది భాగం లోక గారు రాశారు, తర్వాత 9 తర్వాత పేతురు గారు రాశారు అపోస్తల కార్యాలను. పేతురు గారు చెబుతున్నారు, మృతుల్లో నుండి ఆయనను లేపెను. అదే పేతురు గారు మార్కు 16:14 ఇంట్లో కూర్చొని 12 మంది శిష్యులు ఒకటిగా ఉండి భోజనం చేస్తున్నప్పుడు మగ్దలేని మరియా మిగతా వాళ్ళు వచ్చినప్పుడు క్రీస్తు తిరిగి లేచాడు అని చెప్పినప్పుడు వాళ్ళు విననప్పుడు క్రీస్తు వారు స్వయంగా వచ్చి అపనమ్మకము హృదయకార్యం అనే పదం వాడినప్పుడు నిజంగా పేతురు ఎంత బాధపడటం తెలుసా? ఎందుకు నమ్మలేదు నేనని. నమ్మాడు వెంటనే, అందుకనే బలపడ్డాయన్న మాట ఏంటో తెలుసా? దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపాడు. ఆ విషయాన్ని మాకు మగ్దలేని మరి చెప్పింది, ఆ టీం చెప్పింది. కానీ అప్పుడు మేము ఆయనతో ఉన్నా సరే దాన్ని నిజంగా నమ్మలేని స్థితిలో మేము ఉండగలిగామంటే అన్న ఆలోచనతో ఎంత బలంగా ఎదిగాడు చూడండి. అంటే క్రైస్తవుడు అనేవాడు ఎప్పుడు కూడా ఇలాంటి విషయాల్లో ఎదుగుతూ ఉండటానికే ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు విన్న దేవుని పిల్లారా, ఇప్పుడు దేవుడి దగ్గర మనం చేసుకున్న వాగ్దానం ఏంటంటే, నీ వాక్యాన్ని బట్టి విన్న తత్వాన్ని బట్టి నాకు ఖచ్చితంగా పునరుద్ధానం ఉంటుంది. మరణం ఎలాగంటే అవ్వచ్చు, అది ఎవడు ఆలోచించలేడు. పోత లారీ గుద్ది చావచ్చు, ఎవరో తెలుసు. యాక్సిడెంట్లుగా పోవచ్చు, ఎవరో తెలుసు. మన ప్రమేయం లేకపోయినా సరే ఏదో ఒకటి జరగవచ్చు, ఎవరో తెలుసు. ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ఉంటుంది రాదు, అది వస్తే మనం ఉండం. కాబట్టి దీని గురించి పంచాయతీ లేదు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, వాక్యాన్ని అంటిపెట్టుకొని ఉంటే ఖచ్చితంగా ఎలాంటి స్థితి ఎదురైనా సరే నేను ప్రభు సన్నిధానములో నా ఆత్మ క్షేమంగా ఉండగలుగుతుంది.
దానికి కావాల్సింది నమ్మకం. భూమి మీద ఏదున్నా దాని మీద మనకు నమ్మకం ఉండదు. టీవీ కొంటాం, వాడు ముందే చెప్తాడు 3 years వారంటీ అంటాడు. అంటే అర్థం ఏంటి? 3 ఏళ్ళ తర్వాత నేను చెప్పలేను, ముందే చెప్తాడు. ఒక కారు కొంటాం, 2 years వారంటీ అంటాడు. అంటే 2 సంవత్సరాలతో అది ఏంటో నాకు సంబంధం ఉండదు. ఏదైనా అంతే, ఒక వస్తువు ఇచ్చి దానికి 6 months 1 year 2 years 3 years అంతవరకే నేను చూడగలను, తర్వాత నాకు సంబంధం ఉండదు అని చెప్పేస్తున్నాడు. కానీ దేవుడు ఆత్మను లోపల పంపిన తర్వాత తిరిగి వచ్చేంత వరకు నాదే, తిరిగి వచ్చినా కూడా నాదే అని చెప్పాడు ఆయన. ఇది ఎలా నమ్ముతాం మనం? నమ్మం. ఎందుకంటే అష్యూరెన్స్ ఇచ్చా కూడా ఇన్సూరెన్స్ అడుగుతుంటాం మనం దేవుణ్ణి. హామీ ఇచ్చాడు కానీ భరోసా ఏంటి ప్రభు అంటాం మనం. అష్యూరెన్స్ అంటే హామీ ఇచ్చాడు ఆయన, ఇన్సూరెన్స్ ఇప్పుడు భరోసా అడుగుతుంటాం దేవుణ్ణి. అది ఏంటి ప్రభు? భరోసా అంటే వాక్యమే కదా. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, జనులు కూడుకుని ఆలోచన చేసుకుందరు. పూర్వకాలం మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు? పూర్వకాలం మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు? చాలా కాలము క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవాకు నేనే కదా. ప్రారంభం నుంచి హేబెలు రక్తము మొరపెడుతుంది అన్నాడు అక్కడ. తెలుసా? దైవ సన్నిధానములో నుండి కయ్యూను చేయి చేసుకుంటే హేబెలు మరణిస్తే హేబెలు రక్తము నా సన్నిధిలో నుంచి రక్తము మొరపెడుతుంది అన్న మాట పలికించాడు. అంటే దేవుడు నమ్ముకున్న పిల్లలు ఎక్కడ ఉంటారా అంటే దేవుడి దగ్గర ఉంటారు. అందుకే చెబుతున్నాడు, పూర్వకాలం మొదలుకొని చాలా కాలము క్రిందట దాన్ని ప్రకటించిన వాడు ఎవడు అంటే చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాడు. హేబెలు నీతిమంతులు ఉండే స్థలము పరలోక రాజ్యం అని. అంటే మొదటి మానవుని పిల్లల మరణం దగ్గర నుండి నేటి మనిషి వరకు కూడా మరణం తర్వాత బ్రతుకుంది నమ్మండ్రా అని దేవుడు నెత్తి నోరు కొట్టుకుంటూనే ఇది తప్ప ఏదైనా నమ్మేస్తాం మనం. తెలుసా? ఈ ఒక్క విషయాన్ని తప్ప దేన్ని నమ్మేస్తాం. వాక్యాన్ని నమ్మానండి. నమ్మాను. వాక్యాన్ని మామూలు నమ్మలేను. కానీ మనకు ఒకటి అర్థం కావాలా. దేవా, క్రీస్తు ప్రార్థన, నా యందు నీవును నీ యందు నేనును, రిఫరెన్స్ నా యందు నీవును నీ యందు నేనును ఉండలాగున వీరును మన యందు ఏకమై ఉండవలని వీరి కొరకు నేను ప్రార్థించుట. ఏమంటాడు ఆయన? నాయనా, నా యందు నువ్వు నీ యందు నేనున్నా. కానీ వీళ్ళంతా మన యందు ఉండాలని మాత్రమే ప్రార్థన చేయట్లేదు. మరి ఏమని ప్రార్థన చేస్తాము? వాక్యమందు ఏకమై ఉండాలని వారి కొరకు. కానీ మనం ఏం చేస్తాం? నేను యేసయ్యని బాగా నమ్ముతా, నేను కట్టర్ క్రిస్టియన్ అంటాడు అంతే. నాకు బాగా దేవుడు తెలుసు, నాకు బాగా ఎట్లా మాట్లాడుతుంటాం మనం. ఆయన ముందే చెప్తున్నాడు, నా యందు నువ్వు ఎలా ఉన్నావో నీ యందు నేను ఎలా ఉన్నానో మనకు తెలుసు. కానీ ఈ జనం నీ యందు నా యందు కాదు, వాక్యమందు బలంగా ఉండాలి. అంటే మాటకు ముందు విలువివ్వు, ఆ తర్వాత మనిషికి ఆటోమేటిక్గా విలువిస్తావు. ఫస్ట్ విలువేసింది మనిషికి కాదు, మాటకి. ఆయన మాట అంటే నిజం అండి, తెగిపోద్ది అంతే. ఆడ మనిషి లేడు కానీ మాట ఉంది. ఆ మాటకి మనం ఇచ్చే రెస్పెక్ట్ ఆటోమేటిక్గా మనిషికి ఇచ్చినట్టే. మనిషికి ఇచ్చామనుకో, మనిషి పోయినాక మళ్ళీ మాట మారుతున్నాం. మా అయ్యగారు అంటే వాక్యం చేస్తుంటే పరలోకం కనబడితే భూమి మీద అంటాడు మా తొడేలు గడు. అతని పైన హత్య పెడతాడు అంటుంటే వాడు నోరు తెరిపితే బూతులు వస్తాయి వాడికి. తెలుసా మీకు? ఏది మంచిగా మాట్లాడ్డావు. ఆ స్లాంగ్ వేరే ఉంటుంది, ఈస్ట్ వెస్ట్ స్లాంగ్. మొదలు పెట్టడమే బూత్తో మొదలు పెడతాడు, ముగించడమే బూత్తో ముగిస్తాడు. మీరు కావాలంటే ఈస్ట్ వెస్ట్ అడగండి. స్టార్టింగ్ పదం వల్గర్తో స్టార్ట్ అయింది, ముగింపు కూడా వల్గర్తోనే అవుద్ది. అది వాళ్ళకి కామన్. అంటే బూతులు అనేవి వాళ్ళకి కామన్. అలాంటి వాడు నీతులు మాట్లాడతాడా ప్రియమైన దేవుని పిల్లలు? బూత్ బంగళాగా ఆడే కదా మరి. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించాలా, నీతి గల మాటలు మాట్లాడుతుంది ఎవడో? వాక్యం వచ్చిన వాడు.
వాడి గద్దింపులు నీకెందుకు బూతు కనపడుతుంది? నీ మాట ప్రారంభమే బూతు, నీ మాట ముగింపే బూతు. బూతుల మధ్య బ్రతికిన నీకు బూతుగానే అర్థమైద్దిరా బాబా కదా. అంతే, డబల్ మీనింగ్ వచ్చేస్తుంటే వాడి తలంపులు ఎప్పుడు కూడా. కనుక ఫస్ట్ నువ్వు రెస్పెక్ట్ అన్నది ఎవరికైనా ఇవ్వాలంటే అది మాటకి ఇవ్వాలి. అని మాట అండి, అక్కడ మనిషి లేడు కదా, మనిషి లేడు. మనిషి లేకపోయినా మాటకు మనం అంత విలువ ఇచ్చామంటే మనిషి కనబడితే ఇంకెంత విలువ ఇస్తుందో చెప్పండి. అదే నేర్పారు. నాయన మీరు మాలో ఉండాల్సిన అవసరం, చించుకోవాల్సిన అవసరం లేదు నాయన, మీరు అంతగా ఏమీ మరి నటించాల్సిన అవసరం లేదు. మాట మేము ఏదైతే చెప్పామో ఆ మాటను మీరు ఫాలో అయితే చాలు, రెస్పెక్ట్గా చూస్తే చాలు, ఆటోమేటిక్గా మాలో ఉన్నట్టే, మేము మీతో ఉన్నట్టే. మాటను గౌరవించాలి. మనిషి ఉన్నా లేకపోయినా ఒక మాట అంటే ఆ మాటకు మనం కట్టుబడే ఉండాలి. ఇది ఎక్కడుంది లేని లోకంలో మీరు చెప్పండి, ఎక్కడుంది? ఆ మనిషి చెప్పిన మాట ఏంటంటే పునరుద్ధానం ఉంది. ఇది ఎవరు నమ్ముతాడు? అయ్యగారే నమ్మడం. ఎలా నమ్ముతాడు? అయ్యగారే నమ్మడు. ఎలా నమ్ముతాడు చెప్పండి? అయ్యగారు నమ్ముతాడా? అదేంటంటే ఎందుకు నమ్మరంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేయండి. ఒక కాపరి శవం కాడికి వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తాడు? ప్రభా ఇతన్ని ఎంతకాలం చచ్చిపోయి ఇంకొక పావు గంటలు చెప్తారు ప్రార్థన చేసి, తేని నీళ్ళు చాలండి, చల్లటం కాదే, స్నానం చేయించండి. ఇప్పుడు వాడికి ఇష్టమైన సోపు, వాడికి ఇష్టమైన డ్రెస్ ఒక్కటే ఇష్టం, వాడికి బంగారం అలాంటి ఇష్టం ఉండదా? అదెందుకు వేయరా మరి? ఆడదు కోటు అడుగు తెచ్చాం మనం మలేషియా నుంచి, ఆ కోటి మరి ఆ కోటితో పాటు మలేషియాలో బంగారం తక్కువ కొనుక్కొచ్చుకుంటా మరి ఎందుకు ఇట్లా బోకేడు పంటుందండి. అందుకే నేను శవాల దగ్గర వేసామని చూస్తే నాకు భలే అనిపించింది. కుక్కలు కనపడతాయి నా కంటికి, చుట్టుకుంటాయి. నిజం, శవాల దగ్గర వేసామని త్రీ డీ స్పెట్స్ పెట్టుకొని చూస్తే ఎలా ఉంటారంటే నా కంటికి కుక్కలా కనపడుతుంటారు. అలా ఉంటాయి. ఒక్కొక్క విచిత్రమైన ఏడుపు కనపడింది నాకు అక్కడ. ఒక్కొక్క ఏడుపులో ఒక్కొక్క రాగతీకం కనపడింది. క్రీస్తు వారి మరణంలో ఏ రాగతీకం కనపడలే. ఎందుకని చెప్పండి? ఏదైతే మనతో వచ్చిద్దో అదే మనకి ఇంపార్టెంట్. ఇది భూమి మీద నేర్చుకుంటే మనిషి బ్రతికంతకాలం నెమ్మదిగా ఉంటాడు. టెన్షన్ పడుతుంటారు చాలామంది కదా, అవసరం లేదు, అక్కడ అవసరమే లేదు కదా. కనుక ప్రియమైన దేవుని పిల్ల, ఆ కార్యం తెలియజేసిన వాడెవడు? చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? నేనే కదా. పూర్వము నుండి మొన్న చెప్పేంత వరకు కూడా ఏమని చెప్పాను? పునరుద్ధానము ఉన్నది 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 ఉన్నదా? ఉన్నది. కనుక దాన్ని ప్రకటన చేసేవాళ్ళు కావాలా. సువార్త ప్రకటించడం అంటే పిట్ట కథలో, పిల్లి కథలో, కాయ కథలో అవి కాదు. అవి ఎవడని చెప్తాడు? అది ఎవడని చెప్తాడు? మనోడున్నాడు గుర్రప్ప, చదువు లేదు, ఏం చెప్తాడు? కోయా అరే కోయ 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 అన్నాడు. ఏం కోయరా అంటే కోడిని కోయ అన్నాడు. ఆ కోడిని ఎప్పుడైతే వాడు వాడాడో మొత్తం బర్డ్ ఫ్లూ వచ్చింది, ఒక కోడిని తింటలా. అది ఇప్పుడు దేని కోయాలి మరి? ఇప్పుడు ఇంకా పైగా నేను చదువుకోలేదు అంటాడు. మళ్ళీ చదువుకోలేనోడు పాస్టర్లు అయ్యాం. దేవుడే పాడించుకుంటున్నాడు, దేవుడే పాడెక్కించుకుంటాడు, దేవుడే నడిపిస్తాడు అంటాడు. అంతే. అలా నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. చదువు లేనప్పుడు ఏం చెప్పాలన్న ఆలోచన, ఒక అర్థవంతమైన ఆలోచనతో ఎలా చెప్పగలం మనం? ఎలా చెప్పగలం? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, పునరుద్ధానం గురించి, ఆ కార్యం గురించి ప్రకటన చేసే కాపర్లు లోకానికి కావాలి. కానీ నేటి కాపర్లు శరీర కార్యముల గురించి గొప్పగా ఒల్లిస్తూ ఉంటారు. మామూలు కాదు, అసలు మామూలు విషయం కాదు. ఇంకది ఈ శరీర స్వస్థత గురించి, శరీర కార్యాల గురించి, శరీర సుఖ సౌఖ్యాల గురించి రోజున కాపులు చెప్పే మాటలు మామూలుగా ఉండవంటే మీరు నమ్మాలి. అంటే ఈ పక్కన ఆగ్నేయ మూలం ఒకడు ఉన్నాడు, ఈ పక్కన ఈశాన్య మూలం ఒకడు ఉన్నాడు, ఈ పక్కన వాయువులో ఒకడు ఉన్నాడు, ఈ పక్కన ఒకడు ఉన్నాడు.
దిక్కుల్లో కూర్చున్నారు అంతే, మొత్తం శరీర కార్యాలే. వాళ్ళు ప్రసంగం చేస్తుంటే ఆడవాళ్ళు ఎడుతుంటారు, మగవాళ్ళు ఎడుతుంటారు, ఆడమగవాళ్ళు కూడా ఎడుతుంటారు. అది ఎవరు లేరని బాధపడకు, ఏసై నిన్ను సాగుతాడు. ఇంటికి పోతే బొవ్వలేదు, ఆమె ఏడుతుంది. ఇప్పుడు ఏసై ఇస్తాడంట. ఎలా ఇస్తాడు ఏసయ్య? ఆనాడు సారేపతి గ్రామంలో ఆ విధవరాలకి ఇవ్వలేదా? ఆమెకి ఎవరు ఇచ్చారో తెలుసు నీకు? దైవజనుడు ఇచ్చాడు. ఇప్పుడు సంఘములో ఉన్న విధవరాల యొక్క సంరక్షణ ఎవరు చూడాలి? ప్రారంభ శతాబ్ద కాలంలో లేకపోతే అపోస్తల కాలాలలో విధవరాల పదానికి గొప్ప అర్థాన్ని చెప్పి, నేటి కాలం వచ్చే సమయానికి సంఘములో బలుగు బలహీన వర్గాలు ఉన్నారంటే వాళ్ళ అవసరాలు తీర్చడం కొరకు పౌలు ఏం చేశాడు తెలుసా? ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ కొదువు లేకుండా పెట్టాడు. ఇప్పుడు అయ్యగారు పెట్టాలి ఎవరికి? నిజంగా లేని పిల్లలకి. అది నిజంగా స్థితి బాగలేదు, వాళ్ళకి కొంచెం మనం లిఫ్ట్ ఇవ్వాలి, లిఫ్ట్ చేయాలి, కొంచెం ఎత్తాలి. ఇది ఎవరికి ఉండాలి తెలుసా? కాపరికి ఉండాలి. ఆ కుటుంబ పరిస్థితి బాగాలేదు, దాన్ని ఎలాగైనా పైకి లేపాలి, దాన్ని కొంచెం లిఫ్ట్ ఇస్తే ఆటోమేటిక్ ఇంజిన్ స్టార్ట్ అయిపోద్ది, ఆ బండి వాళ్ళు తోడుకుంటారు. స్టార్ట్ చేసి ఇస్తే చాలు. ఆలోచన ఎవరికి ఉండాలి? కాపరికి ఉండాలి. కానీ ఈడేం చెప్తాడు? అంటున్నట్టుగా మాట్లాడతాడు. ప్రభువే ద్వారాలు తెలుస్తాడు. మనం ప్రార్థన చేస్తాం ఏసీ కింద కూర్చొని, సంపద చేత ఏసీ గురించి అంటాడు మళ్ళీ వాక్యంలో. నువ్వేం చేస్తా? ఇది అవలేదు, నీకు అర్థమవుతుంది. నువ్వేం చేయాలి? సందర్భాన్ని దుబ్బేస్తా కదా మరి. కొంచెం లిఫ్ట్ ఇస్తే వాళ్ళు పైకి లేస్తారు కదా. ఆ తర్వాత వాళ్ళు ఎలా వెళ్ళాలో తెలిసిపోద్ది కదా దేవుడి మాటలను బట్టి. అందుకే యేసుక్రీస్తు ఎన్నోసార్లు చెప్పారు, మీరు మోయలేని భారములు ఎత్తుదురు కానీ చిటికిన వెళితే కూడా వాటిని కదిలించరు. ఎవరినే? మహానుభావులే మరి. అది మహానుభావులే. కనుక పునరుత్థానం గురించిన బోధకులు కావాలని దేవుడు కోరుకుంటే మేము వాక్యాన్ని చెప్తాం, అక్షం చెప్తాం కూడా వచ్చేసారు అంతే. ఇంకోటి ఏమంటాడు ఆ మండేలు గాడు? చర్చిలోకి వెళ్ళి కూర్చోవటం నాకు నచ్చట్లా, నేను కూడా వాక్యం చెప్పాలి. ఎవరొద్దన్నారు? మీకు అవకాశం ఇస్తున్నా కదా. వైష్ణవ్ గారు ఎక్స్పెక్ట్ చేశారా? వచ్చేవారు మీరు చెప్పాలన్నాడు. అంటే మా పిల్లలు ఎలా ఎదగాలో, ఎక్కడైనా ప్రసంగం చేస్తే ఎవడైనా ఏం ప్రసంగమే అంటే అది ఒకవేళ వాళ్ళు ఇని దాచుకున్న రేపు రోజున ఏదో ఒక సమయంలో సువార్తకి వెళ్ళినప్పుడు నాకు అది తారసపడితే తల తెగినట్టు అనిపించింది నాకు. మా పిల్లలే కదా మాట్లాడింది. అలాంటి పిల్లలు ఈ మాట అన్నాడంటే మనం నేర్పినటువంటి ఈ వాక్య జ్ఞానం అక్కడ వృధా అయిపోయింది. ఈ ఎదవకి ఎందుకు అలా వాక్యం ఖచ్చితంగా తిడతాను నేను. అలాంటి మాట రాకూడదు. అందుకే ఎక్కడ నేర్చుకున్నాం, ఎంత బాగుంది లైను అని అంటే దూరంగా ఉన్న నేను విన్నని నాకు ఎంత ఆనందం వేసిందండి. వా ఇది కదా అనిపించింది కదా. ఒకసారి చెప్పింది సౌమ్య, ఆడెవడో తొప్పిడిగాడికి పిలితే పోయారని. ఆడ ప్రసంగం చేస్తే రిఫరెన్స్లన్నీ ముందే ఇచ్చింది. సరే పోతే పోయిన మంచి కార్యం జరిగిందిలే. కానీ అప్పుడు నాకు ఏమనిపించింది, ఒక కాపరి ఏం చెప్తున్నాడో ఎక్స్పెక్ట్ చేసే స్థితిలో మా పిల్లలు ఉన్నారు. అందుకే నేను ఎప్పుడు చెబుతుంటా, మనం ప్రసంగం చేస్తుంటే నెక్స్ట్ రెఫరెన్స్ ఏంటో వాడికి అందకూడదు, వాడు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది ప్రసంగం అంటే. వాడు చెబుతుంటే వాడికి అర్థమైపోయి మనం ముందుగానే బైబిల్ తీసుకొని రెఫరెన్స్ తీసుకొని దగ్గర పెట్టుకొని 2-3 దగ్గర పెట్టుకొని ఆ జ్యోతుడు అనగానే చదివామనుకో దిమ్మ తిరిగిపోద్ది. కాపరికి వాడు కాపర్ కాదు, ఇంకా అది వాడు బాగా ప్యాంపగాడు అనమాట. ఇక క్యాచ్ చేస్తున్నాడు. చిన్న పిల్లోడు నేర్చుకునేవాడు, కాపర్ అనేవాడు ఏం మాట్లాడతాడో ముందుగానే పసిగట్టు రిఫరెన్స్ ఇస్తే వాడు ఇంకెందుకు వాక్యం చెప్పటం. నాకు ఒకటి ఎదురైంది ఏస్రావు నగర్లో. ఎక్కడున్నా తమ్ముడు, అప్పుడు వర్క్ నుంచి వస్తున్నా అన్న, 4:30 అయింది అన్న, ఇట్లా కుకటపల్లి ఉన్నా, ఇంటికి వెళ్తున్నా వర్క్ నుంచి అన్న. 6:30కు ప్రేయర్ వచ్చానుకో వేస్తాను. నాకు వచ్చాయి 6:30కు ప్రేయర్కి రమ్మంటే ఓకే. ఫస్ట్ ప్రసంగం ఫోన్లోనే, ఫస్ట్ ప్రసంగం అంటే మొదటి ప్రసంగం 6:30కు ప్రేయర్ స్టార్ట్ అవుద్ది. మ్యాక్సిమం నేను ఇంటికి ఫస్ట్ ప్రసంగం చేయాలి. నేను ఎప్పుడు ఇంటికి రావాలి? 1/2 అవర్ పట్టిద్ది. ఎప్పుడు రెడీ అవ్వాలి, ఎప్పుడు వెళ్ళాలి? 1.5 hours 2 hours పట్టింది. ఏ చూడండి రెడీ ఆడుతుంది, ఎక్కడో సైనికుడు అవతల ఉంది, ఈసీఎల్ దగ్గర ఉంది. అంటే ఈ 2 గంటల్లో నేను వాక్యం ఎప్పుడు డ్రైవింగ్లోనే వస్తామా, టైం లేదు. వెంటనే ఫోన్ చేసిన సిస్టర్కి రెడీయా అని అంతే, వచ్చి రెడీ చేసి కూర్చున్నాను అంతే. వచ్చినప్పుడు డిక్కి స్నానం చేసి డివిక్కిన బండి ఎక్కిన పోతున్నా. ఇప్పుడు ఏంటి కాన్సెప్ట్? సువార్త పాంప్లెట్ ఏంటి, ఏం చెప్తాడు?
మెయిన్ ప్రసంగికుడు ఆయన. ఏం చెప్తాడు? దాన్ని ఖచ్చితంగా లాక్ చేయాలి. మరి లేకపోతే మనం ఎలా అవుతుంది? మరి దేవుని కృప చూడండి ఎలా ఉంటుందో. లాక్ చేయాల్సిందే. ఫస్ట్ ప్రసంగం వచ్చిందంటే మెయిన్ దగ్గర ఖచ్చితంగా అతన్ని లాక్ చేయాల్సిందే. 5 రెఫరెన్స్లు తీసుకున్నాను, 20 నిమిషాల్లో క్లోజ్ చేశాను. స్టార్ట్ అయింది, 3 రెఫరెన్స్లు తీసుకొని క్లోజ్ చేశాడు. తర్వాత అంటున్నాడు, బాగా క్యాచ్ చేసావు, లాక్ చేసావు గట్టిగా, నన్ను నేనేం చెప్పాలో అర్థం కావట్లా. ఇదే కదా కాన్సెప్ట్. అదేంటి అన్నయ్య, అదే కదా టైటిల్, మరి అదే చెప్పాలి కదా నేను కూడా. ఇలా ఆలోచించావురా, అది దైవకృప. అలాంటి వాసన మళ్ళీ మన పిల్లల్లో కనపడుతుంది. అంటే నేను ఎలా వాక్యంలో ఎదిగానో దాన్నే మీకు నూరు పోస్తున్నా. అది దీని అర్థం ఏంటి? అలా ప్రకటన చేసేవాళ్ళు కావాలి దేవుడికి. అలా ప్రకటన చేసేవాళ్ళు కావాలి. కనుక ఎదుటివాడు ఏం మాట్లాడుతున్నాడో ఎక్స్పెక్ట్ చేయగలిగి దానికి మనం ఇవ్వగలిగితే ఇంకా మనల్ని కొట్టేది ఎవడండి? అదే విషయాన్ని పునరుద్ధానంగా మలిస్తే ఇంకా దాన్ని ఆపేది ఎవడండి? అలాంటి బోధించే వాళ్ళు లోకానికి కావాలి. అలాంటి వారిని తయారు చేయండి శిష్యులని దేవుడు చెబితే, వీడేమో పైపైన 3 నెలలు ట్రైనింగ్ తీసుకుంటాడు, అయ్యగారు అయిపోతాడు. 3 నెలల్లో ఏమొచ్చిందిరా? 20 ఏళ్ళ మంది చేస్తున్నా ఇంకా కొత్త కనిపిస్తుంది, ఎంతో లోతుంది, ఇంకా అర్థం అవ్వట్లేదు, ఎన్నో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కదా. అందుకే దైవ కృప ఏంటి తెలుసా? పునరుద్ధాన కార్య ప్రకటన చేసే ఒక కాపరి కావాలి. అంతేగాని శరీర రోగాలు, ఆ స్వస్థతలు, లేకపోతే ఉపదేశములు ఇవి కాదు. ఈ ఎవడని చేస్తాడు? ఎంత కూడగట్టుకున్నా ఇక్కడి నుంచి ఏమీ తీసుకెళ్ళాం. ఇది మన కంటి ముందు జరుగుతున్న వారిని చూస్తున్నాం. తర్వాత జరిగేది అదే, మనం చేసేది కూడా, మన ద్వారా జరిగేది కూడా అదే. ఏమీ రాదు. ఒట్టుంటితో పంపిస్తే బాగోదు కాబట్టి తెల్ల బట్ట జుట్టు వదిలేస్తారు తప్ప ఏది ఇవ్వరు, తీసుకెళ్ళలేము. ఇంత నిజం తెలిసిన తర్వాత మనిషిలో ఎందుకు మార్పు రాదు? భూప్రపంచంలో ఉన్న ప్రతి దాని మీద ఎందుకంత మక్కువ పెంచుకున్నాడు? ఎప్పుడు చెబుతూ ఉంటా, అవసరం, ఫ్యాను అవసరం, కట్టేసుకుంటాం ఏంటి నెత్తి మీద, కర్రెట్ ఎత్తి పెట్టుకుంటారు, తీస్తుంటారు. అది అవసరం అంతే. ఫ్యాన్ అవసరం, లైట్ అవసరం, ఫోన్ అవసరం. అవసరం అర్థం ఏంటి? వాడుకున్నాక పక్కన పడేస్తాం. అది అంతేకాని మొత్తం చుట్టుపక్కల మొత్తం కబ్బోర్డు తెచ్చుకుని తగిలించుకుంటాం ఏంటి, లోపల పెట్టేసుకుంటాం ఏంటి మనం? కాదు కదా. అవసరం అన్నది అవసరమే, అంత మించి మరొకటి లేదు. మరి పునరుద్ధానం అత్యవసరం. అది మస్ట్ అండ్ షుడ్, కంపల్సరీగా మానవ ఆలోచనకి పునరుద్ధానం అనేది వచ్చి తీరాల్సిందే. ఆ నమ్మకంతో భూమి మీద మనిషి మరణించాల్సిందే. ఏవరా వచ్చిందో రాదో డౌటే అంటే ఎట్లా? మనకే డౌట్ అయితే ఎట్లా? అలా ప్రకటన చేసేవాళ్ళు కావాలి. 4:24 రోమా, మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు, మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందును విశ్వాసం ఉంచిన మనకును, అంటే దేవుని పట్ల 13:30 అపోస్తల కార్యములు, దేవుడు మృతుల్లో నుండి యేసుక్రీస్తు వారిని లేపాడు నమ్మాం కదా. ఆ నమ్మకంతో మాట్లాడుతున్నాడు. లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును మృతుల పునరుద్ధానం ఎంచబడునని మన నిమిత్తము కూడా రాయబడెను. అంటే అర్థం ఏంటి? దేవుడు యేసుక్రీస్తు వారిని మృతుల్లో నుంచి లేపాడు. అది మనం నిజంగా నమ్మి విశ్వాసం ఉంచితే, యేసుక్రీస్తు వారి ముందు నమ్మకం ఉంచిన మనల్ని కూడా దేవుడు లేపుతాడు. అది ఇప్పుడు యేసుక్రీస్తు వారి మీద నమ్మకం మనం ఏ విధంగా ఉంచాలి? మృతుల పునరుద్ధానం విషయమై ఉంచాలి. ఇంకా ఏది ఉంచినా అది వ్యర్థంగానే తీసుకుంటాడు దేవుడు. యేసుని ఎందుకు నమ్మేవరా అంటే, లోకంలో అవసరార్థమైన ఆలోచన చేసి నమ్మే అంటాడు ఒకడు అంటే ఇజ్ ఈక్వల్ టు ట్రిలియన్స్ పీపుల్స్ అనమాట. అది ఎక్కువ మెజారిటీ పీపుల్ యేసుక్రీస్తు ఎందుకు నమ్మారా అంటే భూలోక అవసరార్థాల నిమిత్తమే. అందుకే కౌంటర్ అటాక్ అవుతుంది ఈరోజు క్రైస్తవ్యానికి. యేసు నమ్మితేనేనా, మిగతా వాళ్ళు నమ్మితే కాదా? ఈ ఛాన్స్ ఇచ్చింది ఎవరు? మనమే. మా యేసు నమ్మితేనే ఇది జరిగింది అని మనం బల్ల బుద్ధి చెప్తాం. అది క్రైస్తవ సంఘములో ఇంటర్నల్గా
ఇన్డెప్త్గా ఉన్నటువంటి ఆలోచనలో మనకి గొప్పగా అనిపించవచ్చేమో, కానీ ఒక్కసారి అది బయటకు వెళ్ళిపోతే ఆ న్యూస్ అనేది చాలా సిల్లీగా ఉంటుంది. యేసుక్రీస్తు వారిని అవమానపరిచిన మొట్టమొదటి వ్యక్తిగా వీడే కనబడతాడు. అది దేవుడి దగ్గర నేను బండి కొనుక్కున్నా, మరి మేము ఎవరి దగ్గర కొనుక్కున్నాం? కౌంటర్ వచ్చేస్తుంది అక్కడి నుంచి. దేవుడి దగ్గర గిల్లు కట్టుకున్నాం, మరి మేము ఎవరి దగ్గర కట్టుకున్నాం? మేము కొంపలు ముంచామా? ఈ ప్రతిదాని వెనక ఇది మాట్లాడుతుంటే ఖచ్చితంగా నుంచి కౌంటర్ అటాక్ అవుతుంది. అసలు వాడికి చెప్పాల్సిన అవసరం లేదు, మన దగ్గర వస్తువు ఉన్నదని ఎందుకు చెప్పాలండి? బుల్లెట్ వేసుకొని పోతున్నాను, వస్తుంది అనుకుంటాడు, ఫ్రెండ్ అనుకుంటాడేమో అనుకొని, 2 రోజులు వేసుకొని పోతున్నా, మెకానిక్ తేడు అనుకుంటాడేమో అనుకొని, ఇంకోసారి కనపడ్డా ఆడికి అర్థమైపోద్ది క్లారిటీ, వాడిదే బండి అది. ఇన్నిసార్లు తిరిగినట్టే వాడిది కాదు ఎవరిది ఉంటుంది? వాడే రావాలి క్లారిటీకి. నువ్వు క్లారిటీ వేటి అయ్యో నా గురించి ఏమనుకుంటారో నువ్వు, అది ఎందుకురా నీకు? నన్ను చూడు, నా గురించి ఎవడేమనుకుంటున్నాడో అసలు పట్టించుకోండి. ఎందుకంటే భూమి మీద మనిషి అనేవాడు ఏదైనా అనుకునే ఛాన్స్ వాడికి స్వతంత్రం ఉంది. ఆర్టికల్ 19 ప్రకారం వాడికి హక్కు ఉంది, అంతే. వాడు మాట్లాడుకుంటాడు అంతే. దాన్ని మనం పట్టించుకుంటే ఎట్లా? మనమైతే కింగిపోతుంటాం, నా గురించి ఏమనుకున్నాడు. ఒరే నీ గురించి కదరా, దేవుడి గురించి అనుకుంటాడురా బాబువాడు. అది కనుక క్లారిటీ అనేది నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు యేసుక్రీస్తు మృతుల నుంచి లేపాడు, అది దానికి సంబంధించిన సారభావాన్ని మాత్రం చెప్పు. వాడు నమ్ముతాడా, నమ్మడా, విశ్వసించడా, సస్తాడా, బ్రతుకుతాడా, ఏమన్నా అయిపోతాడా, వాడిష్టం అది. నువ్వు చెప్పొద్దు నమ్మబోతే మీకు నరకం అని. నరకమో పరలోకమో ఆడికి ఎదురయ్యే రోజు ఒకటి వచ్చింది. వాక్యుడు మాత్రమే చెప్పాలి తప్ప వ్యక్తిగతంగా ఎవరికి చెప్పినా వాడు వింటాడా? కానీ ఇప్పుడు నువ్వు ఎలా చెప్పాలి? ముందు యేసుక్రీస్తు వారు లేపిన వారి అని విశ్వాసించిన మనకి కూడా మృతుల పునరుద్ధానం ఉన్నదని ముందు మనం తెలుసుకోవాలి. రాయబడి ఉన్నది ఎప్పుడు కూడా జరిగి తీరుతుంది. అంటే మనకు కూడా పునరుద్ధానము ఉన్నది. అంటే క్రీస్తును నమ్మేది ఎందుకయ్యా అంటే పునరుద్ధానం కొరకే. చనిపోతే తిరిగి లేవడానికి క్రీస్తు మనకి ఆదర్శమే తప్ప అవసరాలకు క్రీస్తు ఆదర్శంగా తీసుకుంటే మనం ఏం చేయలేము. ఇంకా నీ వల్లే అవమానం పాలవుతుంది. అది ఏది తీసుకొని మాట్లాడినా మన వల్లే అవమానం పాలవుతుంది. నాకు ఇది ఉంది, దేవుని కృప, వాడికి ఉంది, ఏం కృప? కౌంటర్ వెంటనే ఇవి కాదు నువ్వు చూపించాల్సింది. ఒక్కసారి నువ్వు ప్రార్థన చేసినా, ఒక్కసారి నువ్వు పాట పాడినా, ఒక్కసారి నీకు అవకాశం వచ్చినప్పుడు ప్రసంగం చేసినా, వాడు వీక్షకుడిగా ఎప్పుడైతే ఉంటాడో విన్నాడో చచ్చిపోతాడంతే వాడు. వీళ్ళు ఈ కోణం కూడా ఉందా అని. అది నువ్వు చెప్పొద్దు. అవసరం వస్తే వాడు చూసుకుంటాడు, వింటాడు. ఆడే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడు. మనం ఎందుకు డంకా మోగించుకోవాలి? నేను క్రైస్తవునే, నేను తోపునే, నేను బాగా వాక్యాన్ని వేస్తా, ఏంది అవసరం లేదు. అవకాశం అనేది వస్తుంది. ప్రతిదానికి సమయము 3:1 ప్రసంగి, ప్రతిదానికి సమయము కలదు. టైం వచ్చినప్పుడు, నీ లైన్ వచ్చినప్పుడు నువ్వు చూసుకో. అప్పుడు పిన్ టు పిన్ దించామనుకో, వాడి గుండెల్లోకి మామూలుగా కొనపాలు దిగవు. అంటే అంత ఓర్పుతో మనం ఉండాలి. అంత ఓర్పు మనకి ఎక్కడది? ముందు ముందే స్టేజీలు ఎక్కేస్తుంటాం మనం. పిలవకపోయినా తెలుసా మీకు? ఎక్కడికైనా పోయామంటే ఫస్ట్ మనం పిలితే బాగున్న కోరుకుంటుంది మనకి. ముందే చెప్పాలి, ముందే నేర్చుకోవాలి. క్రైస్తవుడు ఎక్కడికి వెళ్ళినా మనకు అక్కడ స్థానము లేదు, మన స్థానము దూరమే అని ఫిక్స్ అయిపోతే మెంటల్గా చాలా కూల్గా ఉంటాం. ఒకవేళ పిలిచారనుకో, ఎస్ దొరికింది, రైట్, అప్పుడు ఇంకా బాగుంటుంది. మనకు ఒక స్థానం ఉంటుంది, మన స్టేటస్ అలాంటిది అనుకున్నాం అనుకో, మనకంటే గొప్పవాడు వస్తాడు. అప్పుడు నువ్వు భంగపాలు అవుతావు. క్రీస్తు చెప్పరా, కుర్చీ మీకోసం అనుకోవద్దు. నీకంటే గొప్పవాడు వస్తే నేను లేపి కింద కూర్చోబెడతారు. దానికంటే కింద ఉండటమే బెస్ట్. కాబట్టి నేర్చుకునే విధానంలో ఎప్పుడు కూడా విద్యార్థిగా ఉంటే చాలు అని ఆలోచనతో ఉంటే విద్యార్థిని కాస్త రేపు యేసుక్రీస్తు వారు ఉపాధ్యాయుని చేస్తారు. నేనేం మాస్టర్ని అయిపోతా, నేను స్టూడెంట్గా ఉండలేకపోతున్నా, ఒక్కేసేస్తుందంటే అట్లా. ఇప్పుడు ఏ గతి లేదు ఇంకా. ఎక్కడ ప్రసంగం చేసినా దేవుని మనసు లైనే చెప్పాలి రే.
అది ఎందుకంటే హస్త దిగ్బంధనంతో వాక్యం వెళ్ళిపోతుంటుంది మరి. తెలుసా ఈడేంటి వైజాగ్ యూనివర్సిటీ వాడే మన ప్రసంగాలు కాపీ కొడుతున్నాడు తెలుసా మీకు. ఎన్నోసార్లు అమ్మగారు చూపించా రీల్స్లో. పేరు చెప్పడం మనది. ఒక తమ్ముడు అన్నాడు ఒక మాట అని చెబుతాడు. ఆ లైన్ మొత్తం అదే. నేను మాట్లాడేది కొత్తది తెలుసా. నేను పోస్ట్ చేసినప్పుడు వెనకాల కొన్ని పాటల మధ్యలో కొన్ని పదాలను పెడుతుంటా. అది ఫస్ట్లో చాలామంది అన్నారు ఏంటి ఇది పెట్టావని. వాళ్ళకి ఇచ్చే ఆన్సరు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా అదే లైన్ వాడుతున్నారు. ఫస్ట్ దారేస్తాం, నీకు నచ్చదు కానీ సచ్చినట్టుగా దారిలో రావాల్సింది తెలుసా. ఫేస్బుక్ మీరు చూడండి అదే వస్తున్నాయి. అప్పుడేమో కరుణించు దేవా అని పెట్టేవాళ్ళు పాటలు. మనం అట్ట కాదు, నీ గురించి ఎవరో ఏమనుకున్నా కానీ అది పెడతాం మనం. ఏంది రజనీకాంత్ పాట పెట్టింది, నీకు అది రజనీకాంత్ పాట ఏమో, అది నా తండ్రిది. అది నా తండ్రి మాట. ఆడు కాపీ పెట్టాడు రచయిత, నేను పట్టేసుకున్నా నాకు తెచ్చుకున్నా అని చెప్పి. నేను నీ మనసు సినిమా వైపు ఉందనుకో, ఆ సినిమా పాటలే. దేవుడు వైపు ఉంటే నీకు వెంటనే వాక్యం వచ్చేద్దాయి. అందుకే నేను ఎవడైనా కౌంట్ ఇస్తే, తమ్ముడు దీనికి రెఫరెన్స్ నేను చూపిస్తాను, నువ్వు చూపిరా అని అడుగుతా. ఈ పాటకి రెఫరెన్స్ నేను ఇస్తా, కింద కామెంట్లో నువ్వు చెప్పరని చెప్తా. అంతే, వాడు అటుంచేటే పోతారు. ఇంకా ఈడెవడో ఎట్టుండని. క్రైస్తవుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎవడు కూడా కదా. అంత నమ్మకంగా ఉండగలవా భూమి మీద అంటే ఉండాలి మరి. ఎందుకు? నాకు కూడా పునరుద్ధానం ఉన్నది అని క్రీస్తుని లేపిన తండ్రిని నమ్మితే ఆ తండ్రి క్రీస్తు నమ్మిన వారి పట్ల పునరుద్ధానాన్ని కలిగిస్తాడని రాయబడింది. కాబట్టి నేను నమ్మాను, నమ్మకంతో ఉన్నాను అని మనం అనుకున్నప్పుడు దాన్ని మనం ప్రకటన చేస్తాం. ఆ నమ్మకానికి మూలం బాప్తిసం. ఇంతగా మాట్లాడుతున్నాం అంటే ఈ నమ్మకానికి మూలం ఏంటి? బాప్తిసం అంటే నీళ్ళలో బుడిగి లేవటం కాదు తెలుసా. యోర్దాను నదిలో యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నారు. నాకు నదులు దాటిపోవాలనిపిస్తుంది, నేను సొంతం తీసుకుంటాడు ఒకడేమో కోనేటిలో అంటాడు, ఒకడేమో సముద్రంలో అంటాడు, ఒకడేమో పిల్లకాలం అంటాడు, ఒకడేమో బావి అంటాడు, ఒకడేమో గోదావరి అంటాడు. అక్కడ నీళ్ళను ఉన్నాయి. ఇప్పుడు సముద్రమా, బావే, కోనేరా, లేకపోతే మరొకట కాదు. అక్కడ నీవు మునగలిగి లేవగలిగే స్థితి నీరు. అది ఒక చోట రాజమండ్రి దగ్గర ఆ పుష్కర ఘాట సమీపాలలో పాస్టర్ గారు ఇద్దరు బాప్తిసం ఇస్తున్నారు. మెట్లు దిగుతూ కొద్దిగా బాగానే ఉంటుంది. బాగానే పోయారు, మంచిగా ప్రార్థన చేస్తున్నారు, గట్టిగా హమ్ అంటున్నాడు. పెద్దనే అంతే. ఇట్లా ముంచి లేపేటప్పుడు ఆమె అంతే. పాస్టర్ గారిని ఇలా అంది. పాస్టర్ గారు మునిగితే లేవడం ఉన్నటువంటి ఒక ఇద్దరు, మొత్తం నలుగురు. గంగా అర్పణం బాప్తిజానికి వెళ్ళి వీళ్ళు చచ్చిపోయారు అక్కడ. అంటే నీకు ఎక్కడికి ఎచ్చును, మామూలు ఎచ్చును ఉండమండి. అందుకే ఎప్పుడు మాట చెప్తుంటా, క్రైస్తవుడు మామూలు ఎచ్చులో కాదండి బాబు. మనమేమో లోకంలో ఉన్న వాళ్ళు ఎచ్చులో అనుకుంటాం మనం, ఎందుకంటే వాళ్ళకి మనం నచ్చం కాబట్టి అలా అనుకుంటారు వాళ్ళు. కానీ క్రైస్తవుడు యూనివర్సల్ ఎచ్చులు. ఆడ ఆల్రెడీ ఘాట్ ఉంది, అక్కడ పైన ఒక లైన్ ఉంది, అంటే ప్రమాద ఘాటికి కనబడుతుంది హెచ్చరిక. అప్పుడు నువ్వు కాపురం ఏం చేయాలి? ఓరి ఇదంతా ఎందుకురా దరిద్రం, నేను చూసుకున్నారని చెప్పేసి ముందు ఈత వచ్చిన పిల్లగాలు ఉంటే కొంచెం చెక్ చేయండి బాబు అడదాకా అని చెప్పి అంత దూరం ఎందుకురా. వాటర్ ఫ్లోటింగ్ ఎట్లుంటుంది కింద చెప్పండి, కాళ్ళు లేవదా ఒకసారి. ఈ నాలెడ్జీ లేకుండా కూడా నువ్వు బాప్తిసం ఎలా ఇస్తావు నీ సంఘబిడ్డలకి? కొంచెం నీళ్ళలోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఇట్లా లేపుతుంటుంది అది. మనం నిలబడగలిగే స్థితిలోనే ఉండాలి బాప్తిసం అంటే. మనం నిలబడగలమా? కంఫర్ట్గా మునిగి లేచినప్పుడు మన బాడీ కూడా షేక్ అవుతుంటుంది కాబట్టి, బెండ్ అవుతుంటుంది కాబట్టి తట్టుకోగలదా నీటి సాంద్రత, ఇవన్నీ తెలిసి బాప్తిసం ఇవ్వాలి. ఊరు దేశపోయింది. ఆమె కొత్త ఏమో గజగజ దొరికిందేమో అంతే. ఇంకా ఎట్ట కొడితే ఇద్దరు పోయారు, 20 పోయింది, ఆమె పోయింది. మొత్తం కొట్టకపోతూనే ఉంది. చెప్తున్నాను పైన వీడియో చెప్తూనే ఉన్నాను. ఇంకా 4 ప్రాణాలు పరలోకమే పోతాయా? నీకు అసలు బేస్ ఏది ఇక్కడ? వాక్యం చెప్పేవాడికి బేస్ తెలియాలి కదా. ప్రియమైన దేవుని పిల్లరా, చంపేస్తారని చంపేస్తానంట. ఇది ఇప్పుడు ట్రోలింగ్ అయిపోతుంది. బాప్తిసం కోసం పోయారు,
మాది మా గంగమ్మది మాది మా గంగమ్మ హే అని వాడు పెట్టా అయిపోయా. ఇంకా నువ్వు ఇచ్చావు కదా ఛాన్స్, ఆడదాకా ఎందుకు పోవాలి? ఒక పిల్లలు అడిగారు అనుకో, నువ్వు ఏమనాలి? ఏమ్మా ఆడదాకా అవసరమా? ఏడు తీసుకోవా, టైం కలిసి వచ్చింది, అన్నీ కలిసి వస్తాయి కదా, మీ కాళ్ళు లేవా? ఎందుకు ఇప్పుడు వెళ్ళాలంటే వెళ్ళాలి. లారీలు జనాలు వేసుకొని చూపించుకోవాలి. ఇప్పుడు అంతేనా? అవసరార్థం అన్నది మాత్రమే, అంతేగాని అత్యానంద అవసరార్థంగా మలసబడింది అనుకో అంతే. ఇక్కడ ఉంది కదా మన గుంటూరు దగ్గర చినగంజం, నేను వెళ్ళాను. పెద్ద గంజం చినగంజం, అక్కడ సముద్రం ఆ లైన్ ఉంటుంది. అక్కడ ఆ ప్రాంతం మా తుప్పు ఎక్కువ పడుతుంటుంది. సో అతకు 3-4 సార్లు వెళ్ళి ఉంటాం. అక్కడ 2 లారీలతో 50 మందికి బాప్తిసం అని ఒక ఆమె నాకు ఫోన్ చేసింది, ఒక పాస్టర్ అన్న గుంటూరు నుంచి. అప్పుడు నేను బాగా ఇప్పుడు తగ్గించా కరోనా తర్వాత. అప్పుడు నేను బాగా తిరుగుతున్న సువార్తకి 50 మందికి 2 లారీలు చేయాలి. ఏంది ఇట్లా? నేను అన్నాను, కొంచెం వీలు తీసుకొని చెప్తానంటే, లేదు ఖచ్చితంగా మీరు వస్తే నేను బాప్తిసం అయింది, లేకపోతే నేను బాప్తిసం ఇవ్వను, మీరు రావాల్సిందే గారు, బాప్తిసం చేయాల్సిందే అన్నారు. నాకెందుకో డౌట్ వచ్చింది, ఇదేంద్ర బాబు 50 మందికి 2 లారీలు అంటుంది, 10 సంవత్సరం అంటుంది, ఎందుకు వచ్చింది కావాలని చెప్పేసి నేను అప్పుడు నాకు గుంటూరు అవతల వేరే మీటింగ్ ఉంటే దానికి వెళ్ళాం. పోస్ట్పోన్ అయింది, నేను వెళ్ళటం పోస్ట్పోన్ అయింది. వాళ్ళు కార్యక్రమం ఏదో చేసుకున్నారు, వెళ్ళారంట, బాప్తిసం ఇచ్చారంట, అంత అయిపోయింది. మీరు లేరు, అసలు నాకు ఎంత బాధ వేసిందో అట్లా ఇట్లా ఏదో చెబుతుంది. మొత్తానికి అంత అయిపోయింది. నాకు ఆ మాటలో ఏం కనబడిందంటే భయంకరమైన ఒక ఆలోచన కనబడ్డాయి. నేను తర్వాత మళ్ళీ అదే చర్చికి మీటింగ్కి వెళ్ళిన గుంటూరు. వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగిన, ఏమో మొన్న మరి నేను రాలేదు కదా మీటింగ్కి వెళ్ళారంటే, ఏడని అక్కడ దాకా వెళ్ళి 4 అని చెప్పింది. మరి 50 మంది చెప్పారు, 4 వెళ్ళాం అని చెప్పింది. 4కే ఇచ్చారు బాప్తిసం. మరి 50 మంది చెప్పింది అంటే ఏమో అడుగు అనిపించింది. మనకెందుకు లేరు బాబు అనిపించింది, అడగలేదు. తర్వాత ప్రసంగం వచ్చేసింది, ప్రసంగం వచ్చాం, అంత అయిపోయింది. తర్వాత ఒక రోజు ఫోన్ చేసినప్పుడు అడిగిన, ఏంటమ్మా మరి 50 మంది అన్నాం, 4 కదా తీసుకుందంటే, ఎవరు చెప్పారు మీకు? 51 మంది అమ్మ. ఇంకా 50 మంది కాదా, 51 మంది. 51 మందికి సినగంజా సముద్రంలో అసలు ఎట్లా, అసలు దేవుడు పరలోకం దించుకొని దేవుని ఇన్వాల్వ్ చేస్తుంది, అబద్ధం ఆడుతుంది, జరుగుతుంది. ఇవన్నీ కూడా లోకంలోకి ఎలా వెళ్ళిపోయాయంటే మళ్ళాంటి పిచ్చమోకాలు ఉంటాయి కదా. మరి ఈ అమ్మగారు వస్తే పరలోకం దిగిద్ది భూమి మీద కనుక్కున్నారు. అట్ట కర్మగా ఇక్కడికి వచ్చింది జాన్పాడికి, ఇక్కడే గుంటూరు జగ్గపేట దగ్గర. ఎవరికో భయంకరంగా దెయ్యం పట్టిందంట. మరి నాకు చాలా ఎదురయ్యే దెయ్యాలు. మరి రాజు తమ్ముడు కూడా ఉన్నాడు ఇక్కడ. చాలామందికి ఎదురైతే ఇక్కడ చర్చిలోనే పడేసాం చాలామందిని. వాటిని మంచిగా లవ్ చేసి పంపించాను, దెయ్యాలను కూడా ప్రేమించాను. ఒక ఆమెకి 25 ఏళ్ళగా ఒంటి మీద సామి అన్న పేరుతో దెయ్యం ఏడిపిస్తుంటే దాన్ని పంపించాను. చాలా చేశాను, కానీ ఎక్కడ ఎవరికి చెప్పుకోలే. అంతే. గుంటూరు జానపాడు వచ్చింది. గుంటూరు ఇక్కడే జగ్గపేట దగ్గర జానపాడుకు వచ్చింది. ఏదో భయంకరమైన దెయ్యం పట్టిందంట. ఏదో వ్యాధి తెచ్చింది అనుకునేది, ఏదో మొత్తం బ్యాక్ అందట అమ్మగారు. 3 నెలలు మనిషి మటాషేపు ఉంటాయి. 3 నెలలే. నేను అప్పుడు చెప్పిన వాళ్ళ అమ్మాయికి, బాప్తీసం దగ్గర అబద్ధాలు ఆడద్దు. పునరుద్ధానం గురించి ఆసక్తితో ఉన్న పిల్లలకి నువ్వు నేర్పాలి. అది మామూలు హెచ్చులు కాదని నమ్మండి. నేను ఇంతవరకు ఆడవాళ్ళు ఆ హెచ్చులు ఆడవాళ్ళ. మగవాళ్ళు హెచ్చులు పడతారంటే ఓకే, కానీ ఆడవాళ్ళు కూడా ఆ రేంజ్లు హెచ్చులు ఉంటుంది అనిపించింది నాకైతే ఆమె చూస్తే. జానపాడు నుంచి ఇంటికి వెళ్ళిన 3 నెలలు చచ్చిపోయిందండి. నాకు ఆ కబురు వచ్చింది, నేను రానన్న. ఎట్లా అయిపోయిందంటే బక్కగా 30 కిలోలు వచ్చింది. 90 కిలోలు ఉండే వ్యక్తి. దేవుడి దగ్గర పునరుద్ధాన విషయంలో ఎందుకంటే అట్లా ఎంత చేసినా చేయనట్టుగానే ఉండు, చెప్పుకోకు. ఏదన్నా ఒక సందర్భం వస్తే మాట్లాడు తప్ప దాన్ని రుద్దెత్తెట్ట
దెయ్యాల పాస్టర్, భూతాల దేవి ఇవన్నీ ఎందుకు నీకు? క్రైస్తవ పిల్లలకి కావాల్సింది దేవుడి మీద నమ్మకం, వాక్యం మీద విశిష్టతగా ఆలోచన. ఇవి నువ్వు రంగరించి సారాన్ని దించాలి తప్ప సోది అవసరం లేదు కదా. ఇంతకేమైంది అంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలు, చెట్టుకొకరు పుట్టకొకరు, భర్త ఒక దారి, పిల్ల ఒక దారి, ఇదొక దారి, సంఘం లేదు. నీ హెచ్చుగా ఆడికొచ్చింది చెప్పనా? ఆడికొచ్చింది సంఘం విచ్ఛిన్న స్థితిలోకి వచ్చేసింది. ఎందుకు? ఆ సంఘంలోకి వచ్చే పిల్లలు ఆగమైపోతారు కదా, మరి చీలిపోయింది. సంఘం అంటే నమ్మకం, ఎంత జాగ్రత్త ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలు. అందుకే బ్రతికుండగానే మృతుల పునరుద్ధరణ గురించి తెలియజెప్పాలి. అంతే తప్ప దేవుడు వరమెత్తాడు, కొండ మీద కాగినెత్తాడు, కోతినెత్తాడు, దాంతో అట్టుకుని పంపిస్తాడంటే ఎట్లా? ఈ కాదు నువ్వు చేయాల్సింది. నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు ఒకసారి నువ్వు వ్యక్తిగత ప్రార్థన చేసుకో. ఏ రూపాయైనా సరే నీకు వచ్చింది అంతే. అది అది సాక్ష్యంగా చెప్పమని కాదు, నీ మనస్సాక్ష్యం ఇచ్చిన దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం అది. ఇప్పుడు దాన్ని మళ్ళీ సాక్ష్యం చేస్తాడు వీడు. నేను ఏమీ లేని స్థితిలో ఇలా ఉన్నప్పుడు దేవుడు నాకు కాకిని పంపించి మంచి మోటిచ్చాడు అంతే. చెప్పని కాదు. ఇవాళ పనికి వెళ్ళావు, బాగా వినండి, అనుకోకుండా ఒక 2-3 వేలు ఎక్కువ వచ్చాయి. ఏం లేదమ్మా ఎప్పటిలాగానే 600-300 వచ్చాయి అంటూ అంతే. అంటవా అనవా? పోయి పోతే దనుకుంటూ పోతున్న కోకోలో మూతలేసింది, వెనకాల బంగారం పిల్ల ఏదో ఒక మొక్క దొరికింది, ఫేస్బుక్లో పెట్టి అన్నట్ట అసలు తెలియనియవు. ఇంట్లో పిల్ల కూడా చెప్పనియవు. భార్య భర్తలు మాట్లాడుకొని పిల్లకి లాక్ చేస్తారు, ఎందుకంటే పాపం పిల్లలు బయట చెబుతారు కాబట్టి. ఇలాంటివి ఏదో గొప్ప కూడా దాచేసుకుంటూ ఉంటాం కదా. ఏది గొప్పది? ఏది గొప్పది? ఏది గొప్పది? అక్కడ నిజం ఎక్కడుంది? నిజం ఎక్కడుందంట. కాబట్టి మృతుల పునరుద్ధారం అనేది ఎంత గొప్పదో లోకానికి తెలియజేయవలసిన ఆవశ్యకత అయితే చాలా ఉన్నది. 2:12 కొలస్సే, మీరు బాప్తిస్మ మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై, బాప్తిస్మ తీసుకున్నప్పుడే మీరు క్రీస్తుతో కూడా పాతి పెట్టబడిన వారికి దేవుడు ఎంచాడు. నిజంగా చాలా ఆనందం కదా. ఆయన మృతుల నుండి లేపిన దేవుని ప్రభావం విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి. చనిపోయావు, మునిగావు, పైకి లేచావు అంటే యేసుక్రీస్తు వారిలాగా నువ్వు కూడా చనిపోయి తిరిగి లేచావు. అప్పుడే జరిగిపోయింది. ఇక మిగతా ఈ జీవితం అనేది దేవుడి యొక్క వాక్య ప్రాప్తి కొరకు, వ్యాపింపజేయటం కొరకు మాత్రమే నువ్వు ఉండాలి. అంటే అది ప్రవర్తన ద్వారా కావచ్చు, మాట ద్వారా కావచ్చు, మరొక దాని ద్వారా కూడా కావచ్చు. అంటే యేసుక్రీస్తు వారితో పాతి పెట్టబడి తిరిగి లేచిన తర్వాత ఇక ఇది ఏది కాదని ముందు మెంటల్గా ఫిక్స్ అవ్వాలి. అలా అయ్యామనుకో నీ కంటికి ఏదైనా వాక్యం కంటే తక్కువగానే కనబడుద్ది. కానీ క్రైస్తవులకు అక్కడి నుంచే ముదిరిద్ది. నేను దేవుణ్ణి పరిపూర్ణంగా ఒక రోజు నమ్మాను, ఆ రోజు నుంచే నా దశ మొత్తం చేంజ్ అయిపోయాయి అంటుంది. దశ ఎందుకు చేంజ్ అవుద్ది? ఎప్పుడులాగే ఆకలి అవుద్ది, ఎప్పుడులాగే నిద్ర పడుద్ది, ఏం చేంజ్ అవ్వదు. నిజంగా దశ చేంజ్ అయిందంటే అప్పుడు గొప్ప ఆలోచన ఒకటి ఉంటుంది మనలో. నా బ్రతుకు కాలంలో అందరిలాగే వెళ్ళిపోతా, కామన్. వెళ్ళిపోవడానికి ముందు ఒక బలమైన ఆలోచన కలిగి ఉంటా. అదేంటంటే నేను ఎలా పోయినా సరే ఖచ్చితంగా పరలోకాన్ని కొట్టే తీరుతా. ఇట్స్ మై గోల్. ఇంత ఏమన్నా ఆలోచిస్తాడండి? ఇంత లైఫ్లో ఒక్కొక్కడికి ఎన్ని కష్టాలు, కన్నీళ్ళు, కష్టాలు, సీరియళ్ళు అవన్నీ అలాగే చూపిస్తుంటారు అంతే. జీవితమే సంకనాగిపోతుంది. ఆడేమో టీఆర్పీ రేట్లు పెంచేసుకొని ఎపిసోడ్లు తీసుకుంటా ఒక్కొక్కటి లక్షలు సంపాదించుకుంటూ ఈడీ కార్లు తిరుగుతుంటారు వాళ్ళు. ఆ సీరియల్ చూస్తూ ఇంట్లో కొంపలో పోలేక, ఆకలేసి, బట్టలేక ఆ కొంపంతా కిటిక ఎట్టయిపోతున్నాం మనం. అవి కంటిన్యూ. కానీ వాడు ఎకానమీ పెరిగిపోయింది, వాడు రేంజ్ పెరిగిపోయింది. వాడు మొన్నటిదాకా 5,000 ఒక రోజుకి, ఇవాళ 50,000. మనం కార్డు వేయించుకోవాల్సిందే, చూడాల్సిందే, దోలు తీరాల్సిందే. ఎకానమికల్గా మనం మైనస్ అయ్యాం, ఫినాన్షియల్గా వాడు డెవలప్ అయ్యాడు. నిన్ను ఏడిపించాడు, వాడు గొప్పడయ్యాడు. నువ్వు ఏడ్చావు, సంకనైపోయావు. నిజమే. ఇవన్నీ నిజాలు ప్రియమైన దేవుని పిల్లారా. మరి భూమి మీద ఏమైనా సంతోషం లేదంటే ఎందుకు లేదురా?
ప్రతిదాన్ని ఆస్వాదించు, కానీ అది మనదో లేకపోతే మరొకటో లేకుండా చూసి వదిలేయి అని చెప్పాడు దేవుడు. సృష్టి అంటే అదే కదా మరి. అందుకే బాప్తిసం ముందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా మీరు లేచితిరి. చనిపోయి తిరిగి లేచిన వాడికి ఒకటే ఆలోచన ఉంటుంది, అదేంటయ్యా అంటే వేరే వాడిని కూడా క్రీస్తులో లేపాలి. అది లేపాలి. అదే కావాలి. క్రైస్తవ్యంలో బోధకుడికి అదే తెలియాలి, అదే కావాలి, అంతే. ఎంత ఇష్టంతో దేవుడు ప్రేమిస్తాడు. ఏమిస్తావు? నీకు దిక్కు లేకే అడుక్కుంటున్నావు ఆడ. అది మరి నీకే ఇవ్వచ్చుగా దేవుడు డైరెక్ట్గా. ఎందుకు అడిగావు? నువ్వు దేవుడికి ధారాళంగా చేయి తెరిచావు అనుకో, దేవుడు నీకు కటాక్షం కొమ్మరిస్తాడు. నువ్వే తిరుగు ధారాళంగా. మధ్యలో మళ్ళీ ఇల్లు ఎందుకు ఇట్టబో డైరెక్ట్గా. నువ్వే ధారాళంగా తెరిపించుకుంటూ చేసుకో. ఇన్ని తెలుసు అయినా పట్టించుకో, మోసం అయినా సరే గ్రహించు. అలాంటప్పుడు ఇక నిజాన్ని ఎలా నమ్ముతాం, సత్యాన్ని ఎలా ఫాలో అవుతాం చెప్పండి? పునరుద్ధానం అంటేనే పెద్ద నమ్మకం లేని బతుకు మందే. కాబట్టి నమ్మడండి. క్రైస్తవుడు, మళ్ళీ చెప్తున్నా, క్రైస్తవుడు పునరుద్ధానం ఉందని నమ్ముతాడు తప్ప పునరుద్ధానం వాడికి ఉందని మాత్రం నమ్మడు. అది చెప్తాడు, మాటల్లో ఉందని చెప్తాడు, కానీ ఆత్మని ఆవరించుకొని మాత్రం వాడు మాట్లాడలేడు. 1 పేతురు 1:4 మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదినైనా స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. క్రీస్తు చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచిన తర్వాత కూడా మనం పొందుకున్నది ఏదైనా ఉందంటే అది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారది, అంటే పరలోకం. బాప్తీసం తీసుకున్నప్పుడే మనం పరలోక వారసులు అయ్యాం తెలుసా. బాప్తీసం తీసుకోవడంతోనే పరలోక వారసులు అయ్యాం మనం. అది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది. దానికి మనం వారసులం. ఆ వారసత్వాన్ని జీవింపజేస్తున్నటువంటి ఈ జీవితంలో, బ్రతుకున్నటువంటి ఈ బ్రతుకులో కొనసాగించుకుంటూ పోవాల్సిందే తప్ప డ్యామేజ్గా చేసుకోవద్దు. డ్యామేజ్ ఎప్పుడు చేసుకుంటామయ్యా అంటే ఈ దేహానికి ఘనత అవసరం. ఎవడైనా నన్ను గుర్తెరగాల, నన్ను హాయ్ అని పిలవాలా, నన్ను ప్రైజ్ లాట్ అని ముందే పిలవాలి. నేను ఎవరికి నమస్కారం పెట్టను, వందనాలు పెట్టను. తెలుసా మీకు? గర్వం. చనిపోయినప్పుడే, తిరిగి లేచినప్పుడే పరలోక వారసులుగా ఉన్నాం మనం. దాన్ని, ఆ స్వాస్థ్యాన్ని కాపాడుకుంటూ బ్రతకాలి. దాన్ని కాపాడుకోవాలంటే అనుక్షణం కూడా తగ్గింపుగల ఆలోచనతోనో ప్రేమతోనో ఉండి తీరుకుంటూ వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి మనకు స్టార్ట్ అయింది. అది దేహం ఘనత కోరుకుంటుంది, ఆ తర్వాత ఎక్కడికో దారి తీసింది. ఇంకా తెలుసా, నాకు పెట్టల వందనాలు, నేను పెట్టను. అది వందనాలు బ్రదర్ అంటే కుదరదు. చిన్నయ్య గారు అనాలి. ఇప్పుడు ఇక్కడ ఈ అయ్యగారులు గోలేంటో, ఈ కుర్చీల ఆటలేంటో, ఈ వందనాలు, ఈ గర్వం ఏమిటో ఇప్పటికీ నాకు అర్థమవుతుందండి. అసలు అంటే ఏం కోరుకుంటున్నాడు మనిషి? హెచ్చు. దేవుడు ఏం కోరుకోమన్నాడు? పరలోకం పొందుకున్నాను, జాగ్రత్తగా ఉండరా అని. అది కుక్క కరిచింది, ఇంజక్షన్ చేశారు, వర్షం పడుతుంది, నేను బయటికి పోను, ఎందుకు పిచ్చెక్కింది, ఇంజక్షన్ చేశారు. కుక్క కరిచింది, ఇంజక్షన్ చేశారు, బయటికి వెళ్ళే పని ఉంది, వర్షం పడుతుంది, పోస్ట్పోన్ చేస్తాను, బయటికి పోడు. 6 నెలలు పత్యం గట్టిగా చేస్తాడు. కాగర్లో పత్యం చేస్తాడు, కుక్క కరిచింది పత్యం చేస్తాడు, మరొకటి పత్యం చేస్తాడు, దేన్నైనా గట్టిగా అవలంబిస్తాడు. కానీ బాప్తీసం తీసుకున్నాక చనిపోయిన వ్యక్తిగా, తిరిగి లేచిన వ్యక్తిగా, పరలోక వారసుడిగా నన్ను గుర్తించాడు, ఇక్కడ నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని మాత్రం అనుకోడు. ఘనతలు కావాలా, మర్యాదలు కావాలా, రెడ్ కార్పెట్ వేయాలా, ఎవడైనా ఎక్కడైనా చూసి మరి హాయ్ అని పిలవాలా, లేకపోతే ఈ పెచ్చ ఎక్కువ అవడం వలన ఇగోకి దారితీసి అహం కాస్త ఎక్కడికో వెళ్ళి కూర్చుంది. అప్పుడు ఎవరి క్లాస్ మీద చెప్పండి? వాడు చుట్టూ ఉన్న వారందరికీ లాసే. అందుకే అలాంటి వాడు చుట్టూ ఉండటానికి
నేను ఇష్టపడిన ఎందుకయ్యా అంటే మీరు దెయ్యాలతో సహవాసం చేయటం నాకేమాత్రం ఇష్టం లేదు. ఒక సామరస్యకల వ్యక్తితో ఎంతతోనో సహవాసం చేయొచ్చు, కానీ ఇలాంటి వాడితో ఎప్పటికీ సహవాసం చేయలేము మనం. ఎందుకంటే మనం కలిగి ఉన్న స్వాస్థ్యాన్ని కోల్పోతాం మనం. ఎందుకంటే ఆలోచిస్తాం కదా, ఏంటి ఇలా అన్నాడు, ఏంటి ఇలా అన్నాడు, ఏంటి ఇలా అన్నాడు. మనం వాక్యానికంటే ఎదుటివాడి మాటని ఎక్కువ ఆలోచిస్తాం. అహాబులాగా పాపం ఆయన ఎవడన్నాడు, నా పోతే ఎవడన్నాడు, పొలానా సొంతం వద్దయా నాదయ్యా మా మొత్తాన్ని ఏమన్నాడు. కొంచెం బాధేసింది, అయ్యో నేను రాజు కదా ఏంటి ఇలా అన్నాడు, డబ్బులు ఇస్తాను సరే అని బాధపడ్డాడు. అది అంతే కదా, అది ఎక్కడ దారితీసింది, ఎక్కడికో దారితీసింది. మనం కూడా అంతే, ఎదుటివాడు ఏమైనా అంటే ముందు ఆ మాట పట్టుకొని వాక్యం ఉంటుంది. ఇంకా ఎంత వాక్యం ఉన్నా బయటికి వెళ్ళాక ఏదన్నా ఒక చిన్న ఇష్యూ మనసులో తగిలితే 24 hours రన్ అవుతుంటుంది. అది నిద్రపోనిది ఇంకా మనల్ని తొలుతా ఉంటుంది. ఇంకా ఎందుకట్ట అన్నారు, ఎందుకట్ట అన్నాడు, ఆయన ఎందుకట్లా సీరియస్ అయ్యాడు, ఇవన్నీ వస్తుంటాయి మనకి. ఇదంతా ప్రిప్లాన్డ్ దెయ్యం. ఎందుకంటే పరలోక వారసుడి వీడియో వీళ్ళు ఎలాగైనా పొల్లెట్టికి వెళ్ళకాల్సిందే. ఇప్పుడు పొల్లెట్టికి వెళ్ళాలంటే ఒకటి కావాలిగా నాకు, వాడే హెచ్చు కోరుకునేవాడు. వాడెక్కడున్నాడు, సహోదరుడిగా మీ మధ్య ఉన్నాడు. అది అందుకే దేవుడు మీరు ఎక్కువగా కూడుకొని వచ్చుట కీడికే కానీ మేలుకి కాదు చెప్పేసాడు. ఎందుకంటే ఇవే ఉంటుంటాయి కాబట్టి ఇవన్నీ కోరుకున్నవాడు ఎప్పటికి ఎక్కడ స్థిరంగా ఉండలేడు. వాడితో పాటు మనం కూడా కోల్పోతాం మన స్వాస్థ్యాన్ని. కాబట్టి మన చుట్టూ ఎలాంటి వాతావరణం ఉన్నా దాన్ని చూడనట్టుగా మనది కాదు అని పట్టించుకున్నట్టుగా ఉన్నంత వరకు మనం పొందుకున్న పరలోకం ఎక్కడికి పోదు. అది పోయిందంటే కేవలం మనం దాని నుంచి మనసు మలుసుకొని మనకు వైపు పెట్టడమే. ఇది నేను చేయలేను, ఎందుకంటే అంతవరకు నేను ఆలోచించను. అది దరిద్రం తెలితే ఇంకా దరిద్రం కింద సొత్తం అంతే. ఇంకా దాన్ని మళ్ళీ కరగేసి ఇనివేసి మళ్ళీ అట్లా చూడలేను. ఇంకా దరిద్రం అని ఫిక్స్ అయితే దరిద్రమే ఇంకా అంతే. కుక్క అంటే అర్థం ఏంటి, దాన్ని ఇప్పుడు రంగేసామని పిలి చేస్తామా సార్లు ఇట్టు పులి చేస్తామండి. కుక్కే అంతే. మంచిగా పెయింటింగ్ వేద్దామంటే కుదరదు. ఇంకా అది కుక్కే, మనకడ్డి కూడా అలాగే కనపడాలి. అది ఈ దరిద్రతో సహవాసం ఎప్పటికంటే డేంజరే. అంతే, ఇంకా డేంజరే, ఇంకా ఫిక్స్ అయిపోతాడు. ఎవడ ఆత్మకు వాడే. నువ్వు ప్రార్థన చేస్తే మీ నాన్నకి పరలోకం ఇవ్వడు దేవుడు. అయ్యగారు ఎంత చేస్తాడు, తీర్చుకో ప్రభువా. ఎప్పుడు చచ్చిపోయాడు, ఎప్పుడు తీయాలనుకుంటున్నావు, టైం ఎంత ఉంది? ఒక్క క్షణంలోని ఆత్మ పరలోకానికి పాతాళలోకానికి ఎక్కిపోతుంది. వెళ్ళిపోయింది అది, సెకండ్ పోవటమే వెళ్ళిపోయింది అది. సరే అటో ఇటో డిసైడ్ తర్వాత సంగతి. ఇప్పుడు 7 నుండి ప్రార్థన చేస్తాడు అయ్యగారు, పరలోకం చేర్చుకో. అక్కడ ఎటు పోవాలని డిసైడ్ ఆయన చేయాలి, కానీ ఈడు ఎలా చేస్తాడండి? ఫస్ట్ కాపరి పడిద్ది. అందుకనే శవాల దగ్గర ప్రార్థన చేసే కాపరి జాగ్రత్త. రే అబ్బాయిలు, వాట్ నట్టుడు మీరు ఆలోచించాలి. ఈ ఆత్మ పరలోకం చేర్చుకో ప్రభు అంటే డిసైడ్ చేసింది ఎవడరా? ఎవడు చేయాలి? చర్చిలో ఉన్నాడా, ప్రార్థనలో ఉన్నాడా, బాప్తిజంలో ఉన్నాడా, వాక్యాన్ని ప్రేమించేవాడుగా ఉన్నాడా? ఇవన్నీ దేవుళ్ళు లెక్కలో చేసుకుని కదా తీర్పు ఇవ్వాల్సింది. పాస్టర్ ఎలా ఇస్తాడు తీర్పు? ఇలా ఎంతమంది శవాల దగ్గర కాపర్లు ప్రార్థన చేశారు, ఎంత ఆనందాన్ని, పైచాచిక ఆనందాన్ని మూడగట్టుకున్నాను చెప్పండి. నేను అలా చేయను. అది సాధ్యమైనంత దూరంగానే ఉంటాను నేను. ఒకళ్ళు చేర్చుకో ప్రభు అలాంటివి ఏం చేయను. మా మేనవాళ్ళు చనిపోయారు, మేము వెళ్ళాము, నేను తమ్ముడు వెళ్ళాము. చేర్చుకో ప్రభు అని ప్రార్థన చేయలే. ఏమని చేసి తెలుసా? నాగమామ, మా మామ పేరు నాగయ్య, నేను నాగమామ అంట కాబట్టి అలాగే ప్రార్థన చేశా. నీ ప్రేమని నిన్ను బిడ్డగా నాకు తెలుసు, బాప్తిజం చేసిన బిడ్డగా కూడా తెలుసు. రక్షణ టీవీలో నా ప్రసంగాలు వస్తే ఆనందించి నాకు చూపించిన వ్యక్తి కూడా నాకు తెలుసు. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఆ వ్యక్తికి మీరు ఎలాంటి నిర్ణయం ఇచ్చినా మేము ఆనందపడతాం. అది మీ ఇష్టం ప్రభు అని ప్రార్థన చేశారు. ఈ లోపల వెంటనే కోదారు మా బామ్మర్ది బావ వచ్చాడు. కూడా బామ్మర్ది బావే, వాడు బామ్మర్ది బావ నాకు తెలియదు కాబట్టి ఆడిప్పుడు నాగబాబాయని ఫోన్ ప్రార్థన చేశాడు. ఫస్ట్ ఆడి చేశాడు, మళ్ళీ ఎవరు అడగకముందు మళ్ళీ చేశాడు ప్రార్థన.
అంటే ప్రార్థన ఎలా చేయాలో కూడా మనం నేర్పాలి ఇక్కడ. ఫస్ట్ బుడికి చేశాడు, తర్వాత నన్ను చేయమన్నారు, నేను న్యాచురల్గా మామూలుగా చేసిన. అది హైప్లో కనబడిందేమో, ఇప్పుడు వెంటనే మళ్ళీ నేను ముగించిన వెంటనే మళ్ళీ ప్రార్థన స్టార్ట్ చేశాడు. అప్పుడు నాగబాబాయ్ అంటున్నాడు, పరలోకం తెచ్చుకోవాలంటే పదాలు వాటలు ఇప్పుడు ఫస్ట్ చేశాడు మళ్ళీ అలా. కాబట్టి ప్రార్థన కూడా దేవుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాడు. అది డిసైడ్ చేయడానికి నువ్వు ఎవడరా, ఏ గుర్తు ఇంట్లో ఉంటావు ఎదవా, అంతే కదా మరి. కాబట్టి బాప్టిజం తీసుకున్నప్పుడే పొందుకున్నాం పరలోకం, దాన్ని కోల్పోవద్దు. ఇంకా కోల్పోకుండా ఉండాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ భూమి మీద జీవించాలి. అది కదా, ఇవన్నీ మింగుడు పడతాయండి. ఇక దేవుడి దగ్గర ఉన్నటువంటి వారి పరిస్థితి, భూమి మీద ఉన్నటువంటి పరిస్థితి లాస్ట్ మాటతో ముగిస్తాను. ఎలా ఉంటుందా అంటే, మనకేమో పగలు రాత్రి చెమటలో ఒక్క తిన్నది అరక్కపోవటం, వామిటింగు, అబ్బా ఇది వల్ల అయ్యాలి, అనవసరం పెట్టాం, భార్య మీద ఎగరటం, వీడే పెట్టమంటాడు, పాప ఆమె ప్రేమగా ఆమె దాచుకొని ఏమైనా పెట్టింది, అది అరగదు, దరిద్రం, మళ్ళీ ఆమెను ఎక్కిత్తాయి. మామూలు ఉండదు. ఆడవాళ్ళ మీద మగవాళ్ళు మామూలు చీరబాబు పెడుతున్నారు, అడిగి పెడుతుంటారు. దాన్ని అడిగేది ఎవరు? మనమే. అరక్కపోతే ఎగిరేది ఎవరి మీద? వాళ్ళ మీదే. వాళ్ళు ఏం చేశారురా? వాళ్ళు ఏం చేశారు? ఇన్ని బాధలు ఉంటాయి మనకి భూమి మీద. పిల్లలతో బాధలు, తల్లితో బాధలు, చుట్టాలతో బాధలు, పక్కలతో బాధలు, అబోయ్ పగలు రాత్రి లేకుండా దిగపోయే బాధలన్నీ కూడా 60 ఏళ్ళ జీవితంలో అంటు కట్టుకుని ఉంటాయి మన కోసం. రోజు సెకండ్కి ఒక బాధ ఉంటుంది మనకి. అడుగు తీసి అడిగెత్తే బాధేనండి బాబు జీవితం అంతా. తెలుసా మీకు? కొన్ని చెప్పుకుంటాం, కొన్ని చెప్పుకోం. కానీ ఇవన్నీ కూడా భరించి పట్టించుకోకుండా ప్రభు కొరకు బ్రతికి బాప్టిజం తీసుకొని హ్యాపీగా ఇక్కడి నుంచి వెళ్ళిన ఒక రోజు ఒకటి ఉంటుంది. అది ఎవడు ఎక్స్పెక్ట్ చేయింది. మనకు కనబడుతుందా అంటే ఎందుకు కనబడదు? గాలిలో ఆక్సిజన్ ఉంది. కనబడుతుందా అంటే నువ్వు బతికున్నావు మరి చాలు, అది ఒక్కటి చాలు. అది కొన్ని లోయల్లో లోతు లోపలికి వెళ్తే అక్కడ ఆక్సిజన్ ఉండదు, ఊపిరి ఆడదు. అక్కడ ఇంకా లెవెల్ తక్కువ ఉంటుంది. ఆక్సిజన్ ఉందా? ఉంది. హైడ్రేషన్ ఉందా? ఉంది. డిహైడ్రేట్ అవుతాం. నీరసపడిపోతామా? పోతాం. ఏమీ కనపడవు, కానీ అన్నీ కూడా సిమ్టమ్స్ అనేవి మన కంటికి యాథాతథంగా తారసపడుతూనే ఉంటాయి. మరి ఇన్ని తెలుసుకున్న మనిషికి మరణం తర్వాత మనం కనపడకపోతే ఏమైంది? పోయాం, కనపడలేదు, అయితే ఏంటి? ఇక కొత్తగా వచ్చినట్టుగా, మనకే వచ్చినట్టుగా, మన ఇంట్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతాం మనం. మనకంటే ముందు లేదా, ముందు తరాల్లో లేదా, ముందు వాళ్ళు పోలేదా? కానీ మనం పెంచుకున్నటువంటి ఆ బంధం ఏదైతే ఉందో అది తెగిపోయిందని బాధపడుతుంటాం. తెగిపోలా, దేవుడితో ముడిపడి ఉంది అక్కడ. అది ఎందుకు గ్రహించలేకపోయాం మనం? అది ఎందుకు గ్రహించలేకపోయాం? దైవబంధం, అది ఆత్మబంధం అంటాం కదా బైబిల్లో. ఆత్మబంధం ఆత్మతో మమేకమైంది. మనతో ఉన్న బంధం ఇది ఆత్మబంధం కాదు, ఇది ప్రేమబంధం. ప్రేమబంధానికి ఆత్మబంధానికి చాలా తేడా ఉంది. ప్రేమబంధం కట్ అవుతుంది, కానీ ఆత్మబంధం ఎప్పటికీ కట్ అవ్వదు. సంతోషం, కొంచెం బాధ ఉందా, సంతోషం, రైట్. అది ఇది క్రైస్తవుడి యొక్క గొప్ప దృఢ మనస్సు సంకల్పం. కనుక దేవుణ్ణి అక్కడికి వెళ్ళే వాళ్ళకి ఉండదు. అసలు వాళ్ళు ఎలా ఉంటారంటే, బహుశా మనం దైవ కృపను బట్టి మనం వెళ్ళగలిగిన రోజున ఆ స్థితి ఎలా ఉంటుంది చెప్పనా? 2:22 ప్రకటన. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. రాత్రి ఉంటుందా అంటే రాత్రి లేదు. ఇంకా రాత్రి లేదంటే అర్థం ఏంటి? పగలేదు. అంటే పగల రాత్రి ఉండదు, ఎప్పుడు వెలిగే. దీపకాంతి అయినను, సూర్యకాంతి అయినను. సూర్యకాంతి అంటే పగలు, దీపకాంతి అంటే రాత్రి స్తంభాలు వెలిగించే కాగడాలు. వారికి అక్కరలేదు. ఎవరికి? ఇవన్నీ దాటుకొని పోయినటువంటి ప్రియులకి, పునరుద్ధానం కోసం ఎదురు చూస్తున్నటువంటి దేవుని నీతిగల పిల్లలకి. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము చేయదు. రెండవ రాకడ వచ్చే అంతవరకు వారు ఎలాంటి స్థితిలో ఉన్నారో మనం చదువుకుంటూనే ఉంటాము, కానీ నమ్మము. యుగ యుగములు రాజ్యము చేయుదురు. పరలోకానికి అంతం లేదు, భూలోకానికి అంతం ఉంది.
కాబట్టి దైవ సన్నిధానంలో దేవుడి మాటని బలంగా పట్టుకొని ఈ లోకంలో ఉంచి తుది శ్వాస విడిచి వెళితే ఖచ్చితంగా పునరుద్ధానుడైనటువంటి దేవుని యొక్క సన్నిధానంలోనే ఉంటావు. ఆయన తీర్పు తీర్చినప్పుడు ఖచ్చితంగా నీ ఉద్దేశాన్ని బట్టి, ఆలోచన బట్టి, నువ్వు చేసిన మనసును బట్టి, మనసు గల క్రియలను బట్టి తీర్పు వచ్చినప్పుడు అప్పుడు కంప్లీట్ డిసైడ్ తత్వంలో ఉంటావు. అప్పుడు కంప్లీట్ డిసైడ్ తత్వంలో ఉంటావు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఇది మింగుడు పడని నిజం. ఇది ఎవడు నమ్ముడు కంటికి కనబడదో, ఇది ఊహించుకొని చెప్పుండొచ్చు, లేకపోతే అలా ఉంటుందేమో అనుకోవచ్చు. ఇలాంటి ఆలోచనలతో ఉంటే తప్పులోనో మరొక మురుగుంటోనో కాలేసినట్టు లెక్కే. నమ్ముడని ఎవరైతే సమస్తమో, నాకు పరలోకం అవసరం, భూమి మీద నీ వాక్యం అవసరం, అది పంచే మనసు అవసరం, అది ప్రకటించే ధైర్యం అవసరం, అంతే. ఇక మిగతాయి జస్ట్ ఈ బాడీకి అవసరాలుగా ఉంచావు, అంతే. అప్పుడు ఇది లేదన్న బాధ లేదు, అది ఉన్నదన్న సంతోషం లేదు. కనుక ఏ ఉన్నా లేకపోయినా హ్యాపీగా ఉండగలిగేవాడు క్రైస్తవుడు. అది ఎందుకంటే అప్పుడే పరలోకాన్ని పొందుకున్న పిల్లలుగా, నెమ్మది గల స్థలాన్ని పొందుకున్న వారసులుగా మనం రికగ్నైజ్డ్గా రిజిస్టర్లో ఉండిపోయాం. ఇక దాన్ని చెరిపేయడానికి రకరకాల ప్రయత్నాలు ఎన్ని జరిగినా సరే దాన్ని త్యజించుకుంటూ ముందు ఆలోచన కలిగి ఉంటూ ఖచ్చితంగా ముందుకెళ్ళవలసిన బాధ్యత క్రైస్తవుడికి ఉంటుంది. ఇది మింగుడు పడని నిజం. మరి పునరుద్ధానం అంటేనే మింగుడు పడదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, నమ్మవలసిన బాధ్యత అయితే ఉన్నది. యుగ యుగములు రాజ్యం చేయుదురు. 2000 సంవత్సరాలుగా క్రీస్తు రాజ్యమే భూమి మీద ప్రకటింపబడుతుంది. ఎన్ని ఆటంకాలు. ఒకడు అంటున్నాడు 1000 కోట్లు ఇస్తే క్రైస్తవ్యాన్ని సగం కోసేస్తానండి. మేము చెబుతున్నాం 2000 కోట్లు తీసుకో, మొత్తాన్ని వేసి ఎవడొద్దన్నాడు. అది 2000 కోట్లు తీసుకోవడం దగ్గర నా మొత్తాన్ని వేసే క్రైస్తవం ఎవడొద్దన్నాడు. రాజులు చూశారు, మట్టిలో కలిశారు. దేశాధినేతలు చూశారు, మట్టిలో కలిశారు. ఎందరో మూర్ఖులు ముందుకు వచ్చారు. ఒక్కొక్క క్రైస్తవుడి మరణం వెనకాల కొన్ని లక్షల క్రైస్తవులు ఉప్పెళ్ళై ముందుకు వచ్చేసారు. దీనికి అంతమందా? నిజమైన క్రైస్తవుడు ఎవడైనా తెగిస్తే వాడు ఎంత చెప్పండి మీరు? వాడికి 2 గుండెలు ఉన్నాయా? ఒక రింగులో కొట్టుకుందాం, ఇద్దరం కలిసి కాగితం రాసుకొని. నీకు 2 గుండెలు ఉన్నాయా? ఇది కాదు మాకు క్రీస్తు నేర్పింది. పునరుద్ధానం నాకు ఉంది, వాడికి అవసరం. వాడు మూర్ఖుడిగా కనబడుతున్నాడు, వాడికి ఎలాగైనా సరే చెప్పాలి. ఆ యాంగిల్లో సువార్తను మనం మలచాలి. ఆ మలుస్తున్నప్పుడు వాడు కూడా ఎస్ అనాలా. సంపేత్తం అన్నవాడు కూడా చచ్చిపోదాం క్రీస్తు కొరకు అన్న పౌలులాగా మారాలి. కష్టమే, కానీ ఆలోచన చేస్తే ఏది కూడా కష్టమే. ఇంత పెద్ద సమస్య అయినా చిన్న ఆలోచనతో మాఫీ అవుతుంది. ఇంత చిన్న సమస్య అయినా ఇంత పెద్ద ఆలోచనతో ఉప్పెల్లా మారిపోతుంది. కాబట్టి అందుకే దావీదు లాస్ట్ మాట ఒక మాట అంటారు, ఏమని? నా నోట మాట వెల్లడేయకుండా తోటనే వెలుగు కానీ కలిగిద్ది, యుద్ధం కానీ జరిగిద్ది. ఖచ్చితం. నేను యుద్ధం అంటే యుద్ధమే, వెలుగంటే వెలుగే. అది కాబట్టి ఈ మాట క్రీస్తు గురించిన ఆలోచనతో అనేక మందికి వెళ్ళగలిగితే వాళ్ళు కూడా ఖచ్చితంగా నమ్మే తీరుతారు. చెప్పే విధానం అవసరం. అందుకే బైబిల్ చెప్పేవాడికి పాండిత్యం అవసరం. అదే బైబిల్ చెబుతున్న వాడికి పాండిత్యం అంటే అర్థం ఏంటి? లోపల నరాల్లోకి నీ మాట సారం దేవుడే తీసుకెళ్ళేటట్టుగా వెళ్ళాలి. అది పాండిత్యం. వాడు ఎక్కడైతే ఆలోచన పుట్టిందో అక్కడికి వెళ్ళి ఆగాలి. అది పాండిత్యం. వాడు కూడా అబ్బా అనాలి. అది పాండిత్యం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, క్రైస్తవుడికే కాదు, దేవుని పిల్లలకే కాదు, భూమి మీద ఉన్న మానవ జాతికి పునరుద్ధానం ఇంకా దేవుడు అలాగే పెట్టాడు. దాన్ని అందించవలసిన బాధ్యత మన మీద ఉంది. దాని మాట ద్వారా ఇచ్చే అవసరత ఆయనకు ఉంటాయి. అంటే అందరూ ఆయన పిల్లలే కాబట్టి నమ్మి ఈ రోజున మనం ఎక్కడున్నాం వేస్ట్గా. నమ్మినవాడు బయట వేస్ట్గా తిరుగుతున్నాడు. ఈస్టర్ పండుగలో ఉన్న మనము వేస్ట్గాను చూస్తున్న మనము అలా మారిపోతామో వాడిని ఇలా మారుస్తామన్నది నిర్ణయం మనమే తీసుకోవాలి. ప్రార్థించుకుందాం.